స్తుతి స్తోత్రములు మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకును ఇప్పుడును ఎల్లప్పుడును సదా కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని దాసులారా, విశ్వాసులారా, క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులైన సహోదర సహోదరిమణులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు దీవెనలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మనము సృష్టి, నూతన సృష్టి అన్న అంశంలో మనము ధ్యానం చేస్తూ ఈ దినమున 11వ తరగతిగా మనము చేరుకున్నాం. దేవుని కృపను బట్టి 6వ దినపు సృష్టిలోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. ప్రియులారా, 6వ దినపు సృష్టిలో ప్రవేశించడానికి ముందుగా ఒకసారి నేను మొదటి దినము నుండి జరిగినవి ఏమిటి అన్నది కాస్త రిమైండ్ చేస్తాను. చివరిలో ఎలాగైనా మళ్ళీ అన్ని ఆధ్యాత్మిక పాఠాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కానీ ఒకసారి మనమందరము వెనక్కి వెళ్ళి కాస్త వాటిని ధ్యానం చేస్తూ లేక జస్ట్ రిమైండ్ చేసుకుంటూ వస్తాం. కాగా ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి అని వ్రాయబడిన మాట ఆధారంగా మనకు 2 కొరింథీ 5:17లో ఆ మాట ఆధారంగా క్రీస్తు నందుంటే అతను ఒక సృష్టిగా అవుతున్నాడు. పాత సృష్టి ఎలా జరిగిందో అలాగే ఇతను నూతన సృష్టి అవుతూ ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగున ప్రియులరా, దేవుడు సృష్టి చేసినప్పుడు, మొట్టమొదటిగా సృష్టి జరిగించినప్పుడు దేవుడు ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని మనం చూసాం. ఈ సృష్టి ఏం జరిగింది అంటే, పడిపోయిన దేవదూతలను బట్టి ఈ సృష్టి పాడైపోయినదిగా మారిపోయింది. చెడిపోయినదిగా ఈ లూసిఫర్ ద్వారా ఈ సృష్టి అంతా పాడైపోయింది అనేది మనం చూసాం. ఇక ఆ తర్వాత ఈ పాత సృష్టిలో భాగంగానే పాడైపోయిన సృష్టిలో ఈ భూమి, దానిపైన చీకటి కమ్ముకున్నాయి, అగాధ జలములు కమ్ముకున్నాయి. దానిపైన దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుతూ ఉన్నాడు, సంచరిస్తూ ఉన్నాడు. ఎందుకని? ఈ పాడైపోయిన మొదటి సృష్టిని తిరిగి బాగు చేసుకోవడానికి, పునఃసృష్టి చేసుకోవడానికి, దాన్ని మళ్ళీ రీక్రియేషన్ చేసుకోవడానికి పరిశుద్ధాత్ముడు సంచరించాడు. ఇక మొదటి దినపు సృష్టిలో మనం చూసింది ఏమిటంటే, వెలుగు కలుగునుగాక అని దేవుడు పలకగానే వెలుగు కలిగింది. ఆ వెలుగు రాగానే చీకటి పరిపూర్ణంగా తొలగిపోయింది. వెలుగు రావడంతో మొదటి దినమున చీకటి తొలగిపోయింది. ఇది మొదటి దినపు సృష్టి. ఇక 2వ దినపు సృష్టిలోనికి మనం వస్తే, అక్కడ మనం చూసింది ఏమిటంటే, ఒక విశాలము ఏర్పడింది జలముల మధ్యలో. ఆ విశాలములో పై జలములు క్రింది జలములుగా దేవుడు మార్చివేశాడు. పై జలములు పరిశుద్ధాత్మ యొక్క ఆశీర్వాదములకు ముంగుర్తయితే, క్రింది జలములు అన్నవి ఇవి లోకపు పరిస్థితులకు ముంగుర్తుగా ఉన్నాయి, లోకమునకు ముంగుర్తుగా ఉన్నాయి ఈ యొక్క సముద్రములు లేక క్రింది జలములు అని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, అది 2వ దినపు సృష్టి. ఇక 3వ దినపు సృష్టిలోనికి మనం వస్తే, ఈ 3వ దినపు సృష్టిలో 2 భాగాలు జరుగుతున్నాయి. మొదటిది, నీళ్లలో మునిగిపోయి మరణించి ఉన్న ఈ భూమి తిరిగి అది ఆరిన నేలగా బ్రతుకుతుంది. అది క్రీస్తులో ఆదాము విషయమై మనం మరణించి క్రీస్తులో ఆరిన నేలగా నీటిలో నుండి బయటికి వచ్చే బాప్తిస్మపు అనుభవాన్ని చూపిస్తుంది అని మనం చూసాం. ఇక 2వదిగా, గడ్డి, విత్తనములిచ్చు చెట్లు, ఫలవృక్షములను భూమి మొలిపించాలి అని ఆజ్ఞ ఇవ్వగానే, అలాగున ఈ యొక్క గడ్డి నుండి, గ్రాస్ లెవెల్, డస్ట్ లెవెల్ నుండి ఆకాశమునకు అంటుకోగలిగిన ఫలవృక్షములను
మనం చూస్తున్నాం. ఇది ఆధ్యాత్మికంగా ఒక వ్యక్తి తనను తాను తగ్గించుకొనుట అనే ఫలింపుతో ప్రారంభమై అతను పరిశుద్ధాత్మ సహవాసంతో ఆయన ఉన్నతమైన ఫలించే అనుభవంలోనికి ఎదిగిన స్థితిని చూపిస్తుంది. సో తగ్గించబడిన స్థితితో ప్రారంభిస్తేనే మనము హెచ్చించబడతాం. మన ప్రారంభమే హెచ్చింపుతో ఉంటే మనము తగ్గించబడతాం అన్న విషయాన్ని మనం చూసాం. ఇక 4వ దినమున దేవుడు పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేశాడు అన్న విషయాన్ని మనం చూస్తూ, నీతిమంతులు తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుతూ ఉంటారు అని మత్తయి సువార్త 14వ అధ్యాయం 43వ వచనం ఆధారంగా చూశాం. అలాగే సంఘము చంద్రబింబం అయితే విశ్వాసి ఒక నక్షత్రం. ఈ సంఘము వెలుగుతూ ఉండగానే విశ్వాసి వెలుగుతూ ఉండాలి. విశ్వాసి వెలుగుతున్నప్పుడు సంఘము కూడా వెలగాలి. వీళ్ళిద్దరూ వెలిగేది లేఖనము అను సూర్య వెలుగుతో అని మనం చూసామన్నమాట. ఇక 5వ దినపు సృష్టిలోనికి వస్తే 2 రకముల జీవులను చేశాడు. మొదటిది సముద్రములో సంచరించే జీవులు, రెండవది ఆకాశములో ఎగిరి భూమి మీద నివాసం ఉండే జీవులు, చేపలు, పక్షులు అని మనం చూసాం. సో నిన్నటి దినం వరకు మనం పక్షులలో ఉన్న ఆధ్యాత్మిక పాఠములను నేర్చుకుంటూ, మొదటిది పిచ్చుక అని, రెండవది పావురము అని, మూడవది పక్షిరాజు అనబడుతున్న గ్రద్ద అని మనం చూసాం. అయితే ప్రియులారా, వీటిల్లో మన ఆత్మీయ జీవితంలో బలిపీఠం వద్ద ప్రారంభించబడిన పిచ్చుకతో మొదలై మనము పక్షిరాజు వలె పరిశుద్ధాత్మనితో నింపబడి ఎదుగుతున్న అనుభవాన్ని చూపిస్తుంది ఈ యొక్క పక్షుల ఆధ్యాత్మిక జీవితం. అయితే ఇందులో పిచ్చుకలు బలికి యోగ్యం కాలేదు, పక్షిరాజు కూడా బలికి యోగ్యం కాలేదు. కేవలము పావురము, గువ్వ ఇవి 2 మాత్రమే బలిపీఠం మీద బలి అర్పణ చేయడానికి యోగ్యమయ్యాయి. అలాగున ప్రియులారా, మన బ్రతుకు పక్షి చిన్న పిచ్చుక నుండి ప్రారంభమై పావురంలాగా మనము దేవునికి యోగ్యమైన బలిగా మనం మారగలిగిన నాడు, అర్పణగా మనం మారగలిగిన నాడు దేవుడు మనలను పక్షిరాజు స్థానంలోనికి తీసుకొని వెళ్తాడు. అలాగున పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవంలోనికి మనల్ని తీసుకొని వెళ్తాడు. ముందుగా మన బ్రతుకు బలికి యోగ్యమైనదిగా మారాలి. చేదు లేనిది, పాపమనున్నది అంటనిది, మలినము లేనిది, కుళ్ళిపోయిన వాటి మీద వ్రాలనిది, వాటిని భుజించనిది, ఈ లక్షణములు పావురమునకు, గువ్వకు ఉన్నాయి. ఆ విధంగా పావురము పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చేసింది. అంటే ఒక రాజుగారి నుండి మరొక రాజుగారికి వార్తలను చేరవేసింది. అవసరమైతే వార్తలను చేరవేసే ఆ పనిలో శత్రురాజు చేత చంపబడింది కూడా. ఆ విధంగా ఈ యొక్క విశ్వాసిగా నీవు నేను సత్యం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా, సంపూర్ణంగా మనము అర్పణగా అర్పించబడడానికి సిద్ధపడి ఉండడమే మార్టైర్ జీవితం, సాక్షులుగా ఉన్న జీవితం అన్నమాట. అలాగే శిబి చక్రవర్తిని గురించిన గాథ ఒకటి చెప్పాను. శిబి చక్రవర్తి ఆ డేగ నుండి రక్షించడానికి పావురమునకు బదులుగా తన మాంసమును, తన రక్తమునిచ్చాడు. అలాగే పావురము అనబడుతున్న నీ బ్రతుకు, నా బ్రతుకును విమోచించడానికి, పాపము నుండి, మరణము నుండి, శాపము నుండి, శ్రమల నుండి, నరకము నుండి తప్పించడానికి యేసుక్రీస్తు తన ప్రాణమునిచ్చి పావురం వలె నిన్ను నన్ను తన సంఘమను అంతఃపురంలోను, అలాగే పరలోక రాజ్యమను రాజనగరిలోను ఆయన నిత్యము ఉండజేస్తూ ఉన్నాడు. ఇది పక్షులలో గుండా, పావురంలో గుండా మనం నేర్చుకున్న పాఠం.
అలాగన పక్షిరాజు గురించి కూడా 5 పాఠములను నేర్పించాను. ప్రియులారా, అవన్నీ నిన్నటి దినమున ఒకవేళ జాయిన్ కాని వాళ్ళు ఉంటే ఒక్కసారి యూట్యూబ్‌లో నిన్నటి డేట్‌తో ఒకసారి మీరు చెక్ చేసుకోవాలని మనవి చేస్తున్నాను. ఈ రోజున మనము 6వ దినపు నూతన సృష్టి అనే అంశం గురించి ధ్యానం చేయబోతున్నాం. ఈ 6వ దినమున దేవుడు భూమి మీద ప్రాకు పురుగులను, జంతువులను, అలాగే చిట్ట చివరిగా మానవుడిని చేశాడు. ఏమండి? 6వ దినపు సృష్టిలో 3 రకములైన సృష్టి. మొదటిది భూమి మీద ప్రాకుతున్న పురుగులు. రెండవది పశువులు. ఇందులోనే క్రూర మృగాలున్నాయి, సాధు జంతువులు ఉన్నాయి. ఇక మూడవది మానవ సృష్టి. ఇది 6 దినముల ఈ సృష్టి పరిపూర్ణమై 7వ దినమునకు చేరుకుంటుంది. ఇందులో మొదటిగా ఈ దినమున మనం ప్రాకు పురుగులు, సాధు జంతువులు ఈ రెండింటిని గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. రేపటి దినమున గుర్రము, అలాగే సింహము ఈ 2 అంశములను గురించి రేపటి దినమున ధ్యానం చేద్దాం. ప్రియులారా, ఈ దినమున మాత్రం ప్రాకు పురుగులు, అలాగే సాధు జంతువులు వీటి గురించి మనం ధ్యానం చేద్దాం. ఆశ్చర్యం ఏంటంటే ఈ 6వ దినపు మొదటి భాగాన్ని గురించి కేవలం 2 వచనాల్లో దేవుడు ఈ 7 దినముల సృష్టిలో వ్రాయించాడు. జీవము గల పశువులను, పురుగులను, అడవి జంతువులను ఎవరు పుట్టించాలట? భూమి పుట్టించునుగాక అన్నాడన్నమాట. సో భూమిలో జీవం ఉన్నది కాబట్టి ఆ భూమికి ఆజ్ఞ ఇస్తున్నాడు దేవుడు, నీవు పుట్టించాలి అని. అలాగున పశువుల యొక్క, పురుగుల యొక్క ఈ యొక్క చర్మము లేక దేహము మరణిస్తే ఏమవుతుంది? మట్టిలో కలిసిపోతుంది. అంటే మట్టి నుండే పుట్టాయన్నమాట వీటి దేహములు. అలాగన దేవుడు వాటిలో ఆ జీవమును ఉంచాడు. అలాగన భూమి ఈ పశువులను, ప్రాకు పురుగులను పుట్టించింది. ప్రియులారా, అది ప్రత్యేకత. సముద్రము దేన్ని పుట్టించింది? చేపలను పుట్టించింది. చేపలను పుట్టించాలని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు సముద్రానికి. కానీ భూమికి మాత్రం 3 రకములైన జీవులను పుట్టించాలని ఆజ్ఞ ఇచ్చాడు. మొదటిది ప్రాకు పురుగులను నీవే పుట్టించాలి. అలాగే సాధు జంతువులను నీవే పుట్టించాలి, పశువులు. అలాగే అడవి మృగములు భూమి పుట్టించాలి. ఇది 6వ దినములోని మొదటి సృష్టి. అలాగున ప్రియులరా, మొదటిది మనము ప్రాకు పురుగులను చూస్తున్నాం. రెండవదిగా మనము సాధు పెంపుడు జంతువులను చూస్తున్నాం. మూడవదిగా అడవి జంతువులను చూస్తున్నాం మనం. ఇవి 3 6వ దినపు మొదటి సృష్టి, మొదటి భాగం. 2 భాగాలుగా ఉంది మానవ సృష్టి, అలాగే ఇవి 3 కలిపి ఒక సృష్టిగా ఉన్నాయి. అలాగున ప్రియులరా, ఈ యొక్క జంతువులు, పశువులు, పురుగులు, ఇక్కడ భూమి పుట్టించాలని చెప్పిన దేవుడు ఇక్కడ వీటి గురించి వాడబడిన పదం చేసెను. ఆసా అనే పదం వాడబడింది. చేశాను, మేక్, టు డూ, టు అకంప్లిష్, టు బేర్, టు బ్రింగ్ ఫోర్త్, టు ఫినిష్, టు పర్ఫార్మ్. ఈ పదాలన్నీ దానికి అర్థాలుగా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చేసెను అనే పదాన్ని చూస్తున్నాం మనం. ఏమండి? సృష్టించుటకు, చేయుటకు ఒక ప్రాముఖ్యమైన తేడా చెప్పాను. ఏమిటంటే సృష్టించుట అన్నది లేని దానిలో నుండి ఉనికిలోనికి రావడమే సృష్టి. కానీ ఉన్న పదార్థంలో నుండి మరొక పదార్థంగా రూపుదిద్దుకోవడం అనేది చేయుట. చెట్టు యొక్క మొద్దును వాడుకొని కార్పెంటర్ ఒక చక్కని టేబుల్ను తయారు చేస్తాడు కానీ సృజించాడు. చెట్టును వాడుకున్నాడు కనుక. ఒకవేళ ఆయన సృష్టి చేయాలంటే ఏది వాడుకోకుండా ఒక టేబుల్ను డైరెక్ట్గా ఉనికిలోనికి తీసుకొస్తే అదేమవుతుంది? సృష్టించుట అవుతుందన్నమాట. అది సృష్టికి చేయుటకు తేడా.
అలాగే ఆదాము విషయంలోనికి వచ్చేసరికి నిర్మించెను అని వ్రాయబడి. అలాగున 3 డిఫరెంట్ పదాలు ఈ 7 దినముల సృష్టిలో వాడబడ్డాయన్నమాట. ఇక్కడ కూడా మట్టిలో నుండి ఈ ప్రాకు పురుగులు, పశువులు, జంతువులు వచ్చాయి కాబట్టి చేసెను అనే పదం వాడబడింది. అంటే మట్టిని తీసుకొని వాటిలో ఈ జీవవాయువును అందించాడనమాట. అలాగున చేశాడు. మొట్టమొదటిది ప్రాకు పురుగులు. ప్రాకు పురుగులు 2 విభాగాలుగా ఉన్నాయి. అవి భూమిని ఫలభరితంగా చేసేవి. రెండవి మానవునికి ప్రమాదములను చేసేవి ఉన్నాయి. ప్రాకు పురుగులలో మేలుకరమైనవి ఉన్నాయి, ప్రమాదకరమైనవి కూడా ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా ఈ ప్రాకు పురుగులను 2 విభాగాలు చేసి మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా ఈ ప్రాకు పురుగులలో మేలు చేసేవి, భూమిని ఫలభరితంగా మార్చేవి ఎర్రలు అని అంటుంటాం మనం. అయితే యోబు గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనంలో యోబు మరి నిశ్చయముగా పురుగు వంటి మనుష్యుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరుడు గదా అని అన్నాడు. అంటే పురుగు దేనిని చూపించడానికి వాడుతున్నాడు యోబు ఇక్కడ అంటే అపవిత్రమైనది అనడానికి పురుగు వంటి మనుష్యుడు అని చూపిస్తూ ఉన్నాడు. సో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హూ కేమ్ అవుట్ ఆఫ్ డస్ట్, మట్టిలో నుండి పుట్టిన ప్రతి మనుషుడు, మట్టి దేహముతో పుట్టిన ప్రతి మనుషుడు ఆయన దృష్టికి అపవిత్రుడే, పాపియే అని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ స్నేహితులరా, సత్యవేదమైన బైబిల్ పరిశుద్ధ గ్రంథం మాత్రమే కాదు, హైందవ గ్రంథాలు, ఇస్లాం మత గ్రంథం కూడా ప్రతి మానవుడు పాపియే అంటూ చెప్పాయి. ఉదాహరణకి హైందవ మత గ్రంథాల్లో బృహదారణ్యక ఉపనిషత్ అన్న ఉపనిషత్తులో ఆ మహర్షి ప్రార్థన చేస్తూ రాశాడు ఏమిటంటే, పాపోహం పాపకర్మాణః పాపాత్మా పాప సంభవా, పాపోహం పాపకర్మాణః పాపాత్మా పాప సంభవా, ఓం కృపయా దేవ శరణాగత వత్సలా త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సలా. పాపోహాం పాపినయున్నాను దేవా, పాప కర్మాణం పాపపు కర్మను క్రియనే జరిగిస్తున్నాను, పాపాత్మ పాపపు ఆత్మ కలిగిన వాడను, పాప సంభవ నేను పుట్టడమే పాపంలో పుట్టాను, ఓ కృప కలిగిన దేవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కరుణించు అంటూ ప్రార్థన చేశాడు. అలాగున మానవుడు పాపి అని భారతీయ మహర్షులకు అర్థమైంది. ఓన్లీ థింగ్ ఈజ్ ఇన్ హిందూయిజం, the problem with Hinduism is this: there is no solution for this sin. పాపమునకు ప్రాయశ్చిత్తము లేక పరిష్కారము, పాపము నుండి బయటికి రావడం ఎలా, పాపములు క్షమించబడడం ఎలా, పాపములు కడుక్కోవడం ఎలా అన్నదానికి సరియైన జవాబు హైందవ ధర్మంలో లేదు. ఒక్కొక్క మహర్షి ఒక్కొక్క ఆచారాన్ని చెప్పాడు. శాక్తేయులు, వైష్ణవులు, శైవ మతస్థులు, ఈ 3 రకాలుగా విడిపోయింది హిందూయిజం, హైందవ మతం. శక్తి పూజ చేసే వాళ్ళు పాప పరిష్కారం గురించి ఒక రకమైన జవాబిస్తూ ఉంటే, వైష్ణవులు పాప పరిహారం గురించి దాన ధర్మాలు చేయమంటూ ఉంటే, శైవ మతస్థులు మీ పిల్లలను బలివ్వండి లేక జంతువులను బలివ్వండి అంటూ శైవ మతస్థులు చెబుతున్నారు. సో హిందూయిజంలో ఈ 3 విభాగాల్లో ఎవరికి ఏ గ్రంథం యొక్క ఆధారం కూడా లేదు. శక్తిని పూజించే వాళ్ళు ఏ గ్రంథాధారంగా మీరు పాపము పోతుందని చెబుతున్నారు చూపించండి అంటే ఏ గ్రంథం లేదు. ఈ ముగ్గురికి ఒకే గ్రంథాలు అంటున్నారు, వేదములు అంటున్నారు, ఉపనిషత్తులు అంటున్నారు.
పురాణములు, 18 పురాణములు, 108 ఉపనిషత్తులు, 4 వేదములు, అలాగే మహాభారతము, రామాయణం, భగవద్గీత, ఈ గ్రంథాలన్నీ చెబుతున్నారు. ఈ గ్రంథాల్లో ఎక్కడ కూడా ముగ్గురు ఏకీభవిస్తున్న జవాబు పాప పరిష్కారం కొరకు లేదు. అందుకే యోబు ఆ రోజుల్లోనే, యోబు యూదుడు కాదు సుమా, ఇశ్రాయేలీయుడు కాదైనా, ఒక అన్యుడే అయినా ఆయనకు అర్థమైంది ఆనాడు. ఏమనంటే, పురుగు వంటి మనుష్యుడు దేవుని దృష్టికి పవిత్రుడు కాజాలడు, కానేరడు అని యోబుకు ఆనాడు అర్థమైపోయింది. ప్రియ స్నేహితులరా, అలాగన మానవులు ఎవరైనా పర్వాలేదు, క్రైస్తవులైనా పర్వాలేదు, ప్రతి ఒక్కరూ పురుగు వంటి వారే. అనగా మనము పాపులమే, పవిత్రులం కాదు. అది మొదటిగా ఈ యొక్క పక్షుల జీవితంలో లేక పురుగుల జీవితంలో మనకు దేవుడు నేర్పిస్తున్న పాఠం. ఇక రెండవదిగా కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో, కీర్తనలు 22:6లో ఆయన తగ్గించుకున్న దానికి రుజువుగా, నన్ను నేను పూర్తిగా నేల మట్టుకు తగ్గించుకుంటున్నానడానికి రుజువుగా దావీదు రాసిన కీర్తన ఇది. నేను నరుడను కాను, నేను పురుగును అని దేవుని సన్నిధిలో తనను తాను తగ్గించుకుంటున్న స్థితిలోనికి వచ్చాడు. ఆయన రాజుగా ఉన్నప్పుడు రాసిన కీర్తన ఇది సుమా. ఒక మహా గొప్ప రాజు తనను తాను దేనితో పోల్చుకున్నాడంటే, నేను పురుగును అని పోల్చుకున్నాడు. మీకు తెలుసా, నెబుకద్నెజర్ కానివ్వండి, ఫరోలు కానివ్వండి, గ్రీకు వీరుడు అలెగ్జాండర్ ద గ్రేట్ కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరూ రాజులు వాళ్లే దేవుళ్ళుగా ఆరాధించబడ్డారు, వాళ్ళను వాళ్ళు దేవుళ్ళుగా భావించుకున్నారు. రాజులు దేవుళ్ళు అనుకున్నారు. ఈవెన్ క్రొత్త నిబంధన కాలంలో కూడా ఈ యొక్క రోమన్ చక్రవర్తులు, నీరో, టైటస్, ఇలాంటి వాళ్ళే దేవుళ్ళుగా ఆరాధించబడ్డారు అనేక ప్రాంతాల్లో. అంటే రాజులు తాము మానవుల కంటే గొప్పవాళ్ళం అన్న భావనతో బ్రతికారు. కానీ దైవ హృదయానుసారుడైన దావీదు రాజైనను నేను దేనితో సమానము, నేను పురుగుతో సమానము దేవుని దృష్టికి. ఏమండి, అంతగా తగ్గించుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు కాస్త పేదరికం తొలగిపోయి దేవుడు ఒక చిన్న ఇల్లు, చిన్న వాహనం ఇస్తే చాలు, దేవుడు నన్ను దీవించాడని చెప్పుకుంటూనే మానవుని కంటే ఎక్కువగా మనలను మనం హెచ్చించుకుంటూ ఉండే స్వభావం తరచుగా మానవులోనికి వస్తుంది. మరి దేవుడు ఏర్పాటు చేసుకున్న అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల వంశానికి రాజైన దావీదు ఆయన ఎంతగా హెచ్చించుకోవాలి మరి. కానీ ఆయన దైవ చిత్తానుసారమైన హృదయము గలవాడు. నా హృదయానుసారుడు అని పిలిపించుకున్న వ్యక్తి, దేవుని హృదయానుసారమైన వ్యక్తికి ఉండే లక్షణం ఏమిటనమాట? పురుగు వంటి స్థితి. సో పురుగు వంటి వారముగా మనల్ని మనము ఈ భూమి మీద ట్రీట్ చేసుకోవాలి. దాన్నే క్రొత్త నిబంధన తగ్గించుకోవాలి అంటూ చెప్పిందనమాట. ఎక్కడికి? పురుగు స్థానానికి తగ్గించుకోమని చెప్పింది. అలాగే నరులు నన్ను నిందిస్తున్నారు, తృణీకరిస్తున్నారు, నీ దృష్టికి అయితే నేను పురుగు వంటి వాడను. అది మన ఆధ్యాత్మిక జీవితంలో ఇక్కడ దేవుడు మనకు నేర్పిస్తున్న తగ్గింపు. ప్రియులారా, మొదటిది పురుగులు నేర్పిస్తున్న ఆధ్యాత్మిక పాఠం, వి ఆర్ ఆల్ సిన్నర్స్. మనము పాపులమై ఉన్నాము. పురుగు వంటి మనుష్యుడు దేవుని దృష్టికి పవిత్రుడు కానేరడు. ఎన్ని పవిత్ర కార్యాలు చేసినా, దాన ధర్మాలు చేసినా. అలాగే ఈ యొక్క దావీదు కూడా మనకిస్తున్న ఇన్ఫర్మేషన్, ఆధ్యాత్మిక పాఠం. నీవు ఎంత గొప్ప రాజు అయినను సరే, ఎంత ధనవంతుడివైనను సరే, విశ్వాసిగా నీ ఆత్మీయ నడక ఎలాగుండాలి అంటే పురుగు వంటి వాడను నేను, పురుగు వంటి వాడను. ఇది దావీదు నేర్పిస్తున్న ఆత్మీయ పాఠం. ఇక యెషయా గ్రంథం 41వ అధ్యాయం
9వ వచనంలోను 14వ వచనంలోను ఇలాగున్నాయి. ఐజయా చాప్టర్ 41 వర్డ్స్ 9 and 14. అక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎలా పిలుచుకుంటున్నాడు, ఏమని పిలుచుకుంటున్నాడు అంటే, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు భయపడకండి అన్నాడు. అంటే ఇశ్రాయేలు జనాంగమును దేంతో పోలుస్తున్నాడు? పురుగు వంటి యాకోబు. యాకోబు అంటే ఇశ్రాయేలే కదండి. యాకోబుకే ఉన్న మరొక పేరు ఇశ్రాయేలు. ఇశ్రాయేల్ అంటే యాకోబు వంశస్థులే. సో యాకోబు వంశాన్ని పట్టుకొని దేవుడు అంటున్నాడు, పురుగు వంటి వాడవు నీవు. అంటే లోకములో లెక్కలేని జనం మీరు, చాలా స్వల్ప జనం అన్నాడు ఇశ్రాయేల్లో. పాపులేషన్ వైజ్ సెన్సెస్ వాజ్ యు ఆర్ వెరీ లిటిల్ పీపుల్. చాలా స్వల్ప, స్మాల్ రేస్ ఇన్ ద వరల్డ్. బట్ ఫియర్ నాట్, అయినా భయపడకండి. అలాగే క్రైస్తవ్యాన్ని భూగోళంలో, ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగింది అంటున్నారే కానీ నిజానికి మనము పరిశోధిస్తే, హిస్టారికల్ గా చూస్తే, ఎక్కడ వెళ్ళినా క్రైస్తవ జనాంగము స్వల్ప జనాంగమే. ఏమండి, క్రైస్తవ దేశాలు అని పిలిపించుకుంటున్న అమెరికా, కెనడా, యూరప్, ఆస్ట్రేలియా, నిజానికి వాళ్ళలో క్రైస్తవ్యం అన్నది లేదు అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. పేరు మాత్రం ఉంది కానీ క్రైస్తవ్యం లేదు. క్రైస్తవులు అనే టైటిల్ మాత్రం ఉంది. సో క్రైస్తవ్యం వాస్తవానికి చూస్తే చరిత్రలో స్వల్ప జనమే. బికాస్ పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. సో ఏర్పరచబడిన క్రైస్తవ జనాంగాన్ని తీసుకుంటే స్వల్ప జనమగు ఇశ్రాయేలు అన్న టైటిలే వర్తిస్తుంది క్రైస్తవ్యానికి. సో ఈ భూమి మీద మనమేమో క్రైస్తవ్యం విస్తరించాలి 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 అంటున్నాం. యేసు రాకడ వరకు విస్తరించినా మైనారిటీలోనే ఉంటుంది క్రిస్టియానిటీ. రియల్ క్రిస్టియానిటీ మైనారిటీయే, స్వల్ప జనమే. కాబట్టి ఈ చిన్న జనాంగమునకు దేవుడు అంటున్నాడు, భయపడకు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో రెండు ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను. ఏమిటంటే, ఈ యొక్క ఏలియా ఒక్కడే ప్రవక్త మిగిలాడు. అందరు ప్రవక్తలను చంపుతున్నారు, ఏలియా ఒక్కడు మిగిలాడు. అటువైపు ఏమో యెజబెల్ అమ్మ ఆ ఏలియాను కూడా చంపుదామని ఆమె కంకణం కట్టుకుంది. మరి ఇప్పుడు ఎలా? నేను బయలు ప్రవక్తలు 400 మంది, అష్టారోతు ప్రవక్తలు 450 మంది, ఇలాగున ఈ ప్రవక్తల లిస్టు 750కి దాటిపోయి ఉన్నారు. దేవుని పక్షంగా ఉన్నవాడు ఒక్కడే. ఇశ్రాయేల్ అందరూ కూడా ఆ యెజబెలమ్మకు భయపడి అటువైపే ఉన్నారు. ఈయన తెగించి కర్మెలు పర్వతం మీదికి ఛాలెంజ్కు దిగాడు. ఏం ఛాలెంజ్ అది? యెహోవా దేవుడైతే ఆయనను సేవించుదాం, బయలు దేవుడైతే ఆ బయలునే సేవిస్తాం, రండి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్యలో తడబడుచుందురు అంటూ పిలుపునిచ్చాడు. ఒక్కడు, అటువైపు 800 మంది ప్రవక్తలు. ఒకవేళ ఆనాడు బలిపీఠం దగ్గర దేవుని అగ్ని దిగి రాకపోతే ఆ కర్మెలు కొండ మీద ఏలియా ముక్కలు ముక్కలుగా మారిపోయిన శవముగా మిగిలిపోయి ఉండేవాడు. చంపేసేవాళ్ళు ఆయన్ని, ఆ యెజబెలమ్మ, ఈ యొక్క 750 మంది ప్రవక్తలు కూడా. కానీ ఆ స్వల్పముగా ఉన్న ఏలియా, ఆయన ధైర్యము, ఆయన గొప్పతనము, ఆయన యొక్క నిరీక్షణ ఏమిటంటే, భయపడకుడి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో క్రైస్తవుడు ఎక్కడ ఉన్నా స్వల్ప జనమే సుమా. కానీ ఈ స్వల్ప జనానికి వారి దేవుడు ఇస్తున్న నిరీక్షణ ఏమిటంటే, భయపడకండి. ఏ దేవుడు కూడా వారి భక్తులకు భయపడకండి, నేనున్నాను మీకు తోడు అని చెప్పలేకపోయాడు. కానీ
క్రైస్తవుల దేవుడైన యెహోవా అంటున్నాడు, మీరు ఎక్కడ స్వల్ప జనాంగముగా ఉన్నారు, ఏ దేశములో స్వల్ప జనాంగముగా ఉన్నాను, భయపడకండి. అయితే మీరుండాల్సిన స్థితి ఏమిటి? స్వల్ప జనమా, ఈ భూమి మీద నేను మీ దేవుడనని రుజువు కావాలి అంటే మీరు పురుగు వంటి వారుగా ఉండాలి. ఈ పురుగు ఏం చేస్తుందట? పురుగు ఏం చేస్తుంది? ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలు నడ్డగింపను, ఎంత మాత్రము దానవు నీవైనను, చదును భూమిగా మారేదవు. ఎక్కడన్నాడు? పురుగు కొండలను నూర్పిడి చేస్తుంది అని ఇక్కడ అన్నాడు. యాకోబు విషయంలో అన్నాడు. పురుగు పెద్ద కొండను పిండిగా మార్చేస్తుంది. ఎలా సాధ్యమవుతుంది అంటే, ఈ పురుగునకు తోడై ఉన్న దేవుడు, ఆయన గొప్పవాడు. ఆ కొండలను సృష్టించిన వాడు ఆయన. ఈ పురుగు ద్వారా ఆయన దాన్ని పిండి చేసేవాడు ఆయనే. అలాగే మరొక ఉదాహరణ, ఫిలిస్తీయుల అధిపతి గొల్యాతు 40 దినములుగా సవాలు వేస్తున్నాడు. 40 సంఖ్య ఉంది అక్కడ కూడా. ఏమని సవాలు వేస్తున్నాడు? ఇదిగో మేమందరం చంపుకోవడం అదంతా వేస్ట్, కానీ మీలో ఎవడైనా వచ్చి గొల్యాతుతో యుద్ధం చేసి చంపేస్తే, ఎవరు గెలిస్తే వాళ్లకు అవతలి జనాంగం బానిసలు కావాలి. అది ఛాలెంజ్. 40 days అవుతుంది అప్పటికే. ఎవ్వరూ ముందుకెళ్ళలేకపోతున్నారు. వాళ్ళ అన్నయ్యలు యుద్ధంలో ఉన్నారని వారికి రొట్టె ముక్కలు పట్టుకొని వచ్చాడు, టిఫిన్ పట్టుకొని వచ్చాడు, సద్ది అన్నం పట్టుకొని వచ్చాడు అనమాట. అప్పటికే 40 దినములుగా ఆ ఛాలెంజ్ని ఎవరు కూడా ఎదుర్కోలేకపోతున్నారు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఒరే, నీకు అనవసరం రా, ఆ టిఫిన్ ఆ చెట్టు కింద పెట్టి వెళ్ళిపోను అంటున్నారు అన్నయ్యలు. అసలు ఏం జరుగుతుంది? యుద్ధ వస్త్రాలు వేసుకొని ఉన్నారు, తీరా యుద్ధం లేదు, అందరూ భయపడుతూ కనబడుతున్నారు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఒరే, నీకు అదంతా తెలియదులే, నువ్వు టిఫిన్ తెచ్చావా, అదిగో ఆ పెద్ద చెట్టు కింద పెట్టేసి వెళ్ళిపో. మరొకరి దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ పాదాల దగ్గర, కాళ్ళ దగ్గర ఉండి, ఏమండి ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, ఉండరా, అసలే మేము భయపడి చేస్తున్నామంటే నువ్వు ఒకటి మళ్ళీ వెళ్ళిపో, ఇక్కడ ఇంత పొడవున్నాం మేము, సైన్యపు శిక్షణ కలిగి ఉన్నాం, మాకే భయం పుడుతుంది, నీకెందుకురా ఇవన్నీ, వెళ్ళిపో. ఇలా అడుగుతూ 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 ఉండగా ఆయనలో ఆరాటం ఎక్కువైంది. ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఆరాటం. బికాస్ దేవుని ఆత్మ అతన్ని రేపుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ఆత్మ దేవుని పక్షంగా మనల్ని రేపుతుంది. మనలను రోషము కలిగిన ఆత్మ ద్వారా నిలబెడుతుంది సత్యం కొరకు. దేవుని ఆత్మ కలిగిన వాడు పిరికితనపు ఆత్మ ఉండదు వాడి లోపల. రేపుతుంది. వాడి బలాన్ని బట్టి కాదు, జ్ఞానాన్ని బట్టి కాదు, రేపుతుంది దేవుని ఆత్మ సత్యం కొరకు, అంతే. ప్రియులరా, అలాగన ఈయనకు బలము లేదు, సైనిక శిక్షణ లేదు, కానీ దేవుని ఆత్మ రేపుతూ ఉండడంతో ఆయన రేచి ఆయన అడుగుతూ ఉన్నాడు అందరినీ. ఇంతలో ఆయనకు విషయం తెలిసింది. 40 దినములుగా గొల్యాతు సవాలు విసురుతున్నాడు, మా వాళ్ళు ఎవ్వరూ ఏమీ చేయలేకపోతున్నారు. వెంటనే ఆయన దేవుని పక్షంగా యుద్ధము యెహోవాదే అంటూ ముందుకొచ్చేశాడు. ఒరేయ్, నీకు మేము వేసుకునే బట్టలు కూడా సరిపోరా, అయినను సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు జీవము కలిగిన దేవుని జనాంగమును దూషించుటయా అంటూ లేచాడు. లేచి ఈ సైన్యం మధ్యలో చూస్తే దావీదు స్థితి ఒక పురుగు వంటి వాడే, లెక్కలేని వాడు, తృణీకరింపబడిన వాడు, గౌరవము ఏమాత్రం దొరకని వాడు, మంటితో సమానుడు. కానీ ఆ పురుగును వాడుకుంటున్నాడు కొండలాంటి గొల్యాదును పిప్పి చేయడానికి, పిండిగా మార్చడానికి పురుగు వంటి దావీదును వాడుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, నీవు ఎంతగా తగ్గించుకుంటే కొండలను సైతం పెకిలించడానికి దేవుడు నిన్ను వాడుకుంటాడు.
దేవునికి స్తుతి కలుగును గాక. దేవుడు ఎందుకు ఈనాడు దావీదులను లేపలేకపోతున్నాడు క్రైస్తవ్యం నుంచి అంటే, బికాస్ పురుగు వంటి దావీదులు, పురుగు వంటి యాకోబులు, పురుగు వంటి ఈ యొక్క దావీదులకు దొరకట్లేదు, పురుగు వంటి యోబులు దొరకట్లేదు. ప్రియులరా, ఈ అంత్య దినములలో మనకు కావలసింది పురుగులాగా మనము నేల మట్టుకు తగ్గించుకొనగలిగిన స్థితి, మట్టి స్థాయికి మనలను మనం తగ్గించుకోగలిగిన స్థితి మనకు రావాలి సుమా. అప్పుడు అంటాడు దేవుడు, భూదిగంతము నుండి నేను పిలుచుకున్నాను, భయపడకు. నీవు పురుగైన నిన్ను వాడుకొని నేను కొండలను నురిపిడిగా మార్చివేస్తా. విశ్వాసులు మన ఆధ్యాత్మిక భక్తిని మనం ఎక్సర్సైజ్ చేయాల్సిందే. దేవుడు ఈ భూమి మీద ఉన్న అడ్డుబండలను, కొండలను సైతం పెకిలించగలడు. ఈ కొండను పోయి ఆ కొండ ఆ సముద్రంలో పడమనగలడు. కానీ దాని క్రింద ఉండే పురుగు కావాలి. ఇప్పుడు పురుగులు కావాలి ఆయనకి. ప్రియులరా, ఇక్కడ మనం చూస్తున్న ఎర అది భూమిని సారవంతం చేసి మనకు శ్రేష్టమైన పంటను అందించే విధంగా భూమిని మారుస్తుంది. భూమి అనగా సంఘం అని మనం చూస్తున్నామండి. ఈ సంఘంలో పురుగులు కావాలి ఇప్పుడు. అలాగున పూర్తిగా డస్ట్ లెవెల్కు తగ్గించుకున్న విశ్వాసులు ఉంటే చాలు, కొండలాంటి పరిస్థితులను, గొల్యాతులను సైతము నేలమట్టం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియులరా, మరి మన సహవాసంలో, మన సంఘంలో పురుగులు ఉన్నారా? పురుగు మట్టుకు తగ్గించుకున్న వాళ్ళు ఉన్నారా? పురుగు మట్టుకు పురుగు మట్టుకు నేలలో ఉన్నాయా ఈ పురుగులు? లేకపోతే ఎగిసి పడుతున్న సర్పాలు ఉన్నాయా? ఈనాడు సంఘంలో పురుగులు కావాలి. యేసు రాకడకు ముందు దేవుడు కొండలను పిండిగా చేసి కఠినమైన ఆత్మలను సైతము రక్షించుకోవాలి, ఎరికో కోటగోడలు బలమైన వాటిని కూల్చాలి అంటే పురుగులు కావాలి. ఈనాడు ఈ చిన్న పురుగుతోనే ఆయన పెద్ద కొండను తొలగించగలుగుతాడు. నీవు నేను ఆ మనస్తత్వమును, ఆ లక్షణమును, భక్తిలో ఆ తగ్గించుకున్న వినయము కలిగిన, విధేయత కలిగిన, మరణము వరకు తను తాను విధేయత చూపిన యేసుక్రీస్తు మాదిరి మనలో ఉందండి. ఇది మనకు కావాలి. భక్తి అంటే చర్చికి వెళ్ళామా, వచ్చామా, చర్చిలో పాట పాడామా ముఖ్యం కాదు. నేను పురుగులాగా ప్రవర్తించగలిగానా? నా ఇంటిలో నేను పురుగులాగా ప్రవర్తించగలుగుతున్నానా? సంఘంలో, సమాజంలో ఒక పురుగులాగా నేను ప్రవర్తించగలుగుతున్నానా? ఈనాడు క్రైస్తవ సంఘానికి కావాల్సింది నేలలో ఉండే పురుగులు, సంఘమను నేలలో ఉండే పురుగులు కావాలి సుమా. ఈ పురుగులు లేకపోతే మనము పని జరిగించలేము. దేవుని పని జరగదు భూమి మీద. కాబట్టి నీవు నేను పురుగు స్థాయిగా మార్చబడాలని పరిశుద్ధాత్మ దేవుడు 6వ దినపు నూతన సృష్టిలో మనలను కోరుతూ ఉన్నాడు. నీవు నేను పురుగు స్థాయికి రావాలి అని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రియులరా, మనలో ఈ పురుగు స్థాయి మరొక అంశంలోనికి వెళ్దాం. మనం ఈ పురుగు స్థాయిలో యోనాకు ఒక పాఠం నేర్పించాడు దేవుడు. యోనా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. యోనా గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనంలో యోనాకు ఒక పాఠం నేర్పిస్తున్నాడు పురుగు ద్వారా. ఏమిటి అంటే, మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగుని ఏర్పరచగా ఈ చేప ఒడ్డుకు కక్కినా, ఒడ్డుకు అతన్ని వేసినా నినివే పట్టణంలోనికి వెళ్ళట్లేదు. ఈయన
ఆ పట్టణం వెలుపలే ఎలాగైనా తప్పించుకుందామని ప్రయత్నం చేస్తున్నాడు. చెట్టు కింద ఉన్నాడు. ఆ చెట్టు కిందే పడుకున్నాడు. మరుసటి ఉదయం ఆయన లేచేసరికి ఒక పురుగును దేవుడు పంపాడు. పంపి ఆ పురుగు ఆ సొర చెట్టును తొలిచిందట. చెట్టు మొదట్లో ఎక్కడో అది తినేసింది, కట్ చేసేసింది. ఆయన చూస్తూ ఉండగానే ఎండ వేడిమికి చెట్టు వాడిపోయింది. నిన్న రాత్రి దీని కింద నేను చక్కగా పడుకున్నాను. తెల్లవారేసరికి ఏమైంది? ఎండకు వాడిపోయింది అని సణుగుతూ వెళ్తున్నాడు. వెలుగుతుంటే అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. నిన్న కాస్త పచ్చగా ఉండి ఈ రోజున ఎండిపోయిన చెట్టు గురించే నీకు ఇంత విసుగొస్తే మరి నేను సృష్టించుకున్న నా ప్రజల విషయంలో నాకెంత బాధుండాలి అని పాఠం నేర్పాడు. సో పురుగును వాడుకున్నాడు దేవుడు, యోనాకు పాఠం నేర్పుకుంటాను. ప్రియులరా, పురుగు వంటి మన బ్రతుకులను ఆయన రక్షించుకున్నాడు. పురుగు వంటి మనుషుల్లో పవిత్రుడెవడునూ లేడు. దేవుని దృష్టికి మానవుని స్థితి పురుగులాగున్నది. మనకెంత లెక్కలేనిదిగా ఉంటుందో ఒక పురుగు అంతలాగా ఉంది. అయినా ఆయన మన మీదే దృష్టి పెట్టాడు. అందుకే సియోను గీతలు పాటల పుస్తకంలో ఆ 231వ పాటలో ఒక భక్తుడు రాసిన పాటలో ఒక చరణం రాశాడు. ఏమిటి ఆ చరణం అంటే, మంటి పురుగునైనా నన్ను, మంటి పురుగునైనా నన్ను, మంటి నుండి మింట జేర్చిన, మంటి నుండి మింట జేర్చిన మహాప్రభుండ నీకే జై జై, మహాప్రభుండ నీకే జై జై. జై జై యేసు రాజా, జై జై రాజాధిరాజా నీకే జై జై, రాజాధిరాజా నీకే జై. మంటి పురుగునైనా నన్ను, మంటి నుండి మింట చేర్చిన, మింట అంటే పైకి ఆకాశంలో పరలోకంలో, మంటి నుండి మింట చేర్చిన మహాప్రభుండ నీకే జై. సో దట్ ఈస్ అవర్ కండిషన్ ఇన్ దిస్ యూనివర్స్. విశ్వం అంతటితో పోల్చుకుంటే మానవుని పరిస్థితి ఒక చిన్న పురుగు. అయినా ఆ చిన్న పురుగు ద్వారా ప్రవక్తకు సహితము పాఠం నేర్పిస్తున్నాడు. ప్రియులరా, ఇక్కడ మీరు ఆలోచించాలి. ఎంత గొప్ప దైవజనులమైనా మన ముందున్న మన విశ్వాసుల ద్వారా మనము నేర్చుకునే పాఠాలు కూడా అనేకము దేవుడు మనకు వారి ప్రవర్తన ద్వారా, వారి మాటల ద్వారా, వారి చేష్టల ద్వారా, మనకంటే నీతి కార్యాలు మన కళ్ళ ముందు చేస్తుంటే మనకు దేవుడు మాట్లాడుతూ నేర్పిస్తూ ఉంటాడనమాట. పురుగులని వాళ్ళనేం చులకనగా ఎంచొద్దు దయచేసి. If God wanted to teach something to you as a prophet, he will use a worm. ఒక చిన్న పిల్లవాడు, సండే స్కూల్ పిల్లవాడిని కూడా మనం నేర్చుకునే పాఠాలు ఉంటాయి. యవనస్తుల ద్వారా మనం నేర్చుకోగలిగిన పాఠాలు ఉంటాయి. దైవజనుల కొరకు చెప్తున్నాను ఈ మాట. విశ్వాసులు, ఎదిగిన విశ్వాసుల్లో నుండి కూడా మనం నేర్చుకోదగినవి ఎన్నో ఉంటాయి సుమా. సేవకుడు నేర్పిస్తూ నేర్చుకునేవాడై ఉండాలి తప్పనిసరిగా. దాన్నే రివర్స్ లో చెప్తాను. ఇంకా సేవకుడు ముందుగా నేర్చుకుంటూ తర్వాత నేర్పిస్తూ ఉండేవాడై ఉండాలి. పురుగు ద్వారా మహా గొప్ప ప్రవక్తకు చేప ద్వారా ఆయనను వాడుకున్నాడు, పురుగు ద్వారా ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. అంచేత తగ్గించుకొని నిజమైన భక్తిని సాధన చేస్తున్న విశ్వాసుల నుండి దేవుని సేవకులమైన మనం కూడా ఎన్నో పాఠాలు, మనం చెప్పే ప్రసంగాల ద్వారానే కాదు, వాళ్ళు నేర్చుకోవడమే కాదు, వాళ్ళ ప్రవర్తన ద్వారా మనము నేర్చుకొని మన భక్తి జీవితాన్ని సరైనదిగా కట్టుకోవడానికి దేవుడు వారిని పురుగుల్లాగా మన ముందుంచుతున్నాడు అనమాట. అంచేత విశ్వాసులారా, దైవజనులారా గమనించండి. విశ్వాసులు, ఎదిగిన విశ్వాసులు, ఇప్పుడే కొత్తగా రక్షించబడిన వాళ్ళలో నుండి నేర్చుకోదగిన పాఠాలను దేవుడు మన ముందు పెడుతూ ఉంటాడు. కాబట్టి
మనకు మొదట అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, we have to be a students in our whole life. మన జీవిత కాలం అంతా కూడా మనము ఆధ్యాత్మిక విద్యార్థులమై ఉండాలి. Though we are preaching, teaching, performing miracles in the name of Jesus Christ, let everything will happen through us. Still, we need to be a student. అదే అంటున్నాను. అందుకే పురుగులాగా తగ్గించుకునడం నేర్చుకున్న వ్యక్తి ఎదుటి వాళ్ళ నుండి పాఠాలను నేర్చుకోవడంలో కూడా ఎదుగుతాడనమాట. పురుగులం అవుదామా మనం మన జీవితంలో? నిర్గమకాండం 16వ అధ్యాయం 26వ వచనంలో పురుగును దేవుని శాపానికి గుర్తుగా కూడా పెట్టాడు దేవుడు. పురుగును పాఠము చూపించడానికే కాదు, దేవుని ఉగ్రతను చూపించడానికి, దేవుని శాపమును చూపించడానికి కూడా ఆయన మాదిరిగా పెట్టాడు. దాని కొరకు మొదటిగా నిర్గమకాండం 16వ అధ్యాయం 20వ వచనం. నిర్గమ 16:20. మోషే చెప్పాడు, మీరు రాత్రి వరకు దాన్ని దాచిపెట్టుకోకండి మన్నాను. ఏ దినమునది ఆ దినమే కూర్చుకొని ఆ సాయంత్రం కల్లా ముగించేయండి. రాత్రి కూడా ఎవడైనా బాగా ఆకలేస్తుంది అని దాచిపెట్టుకున్నాడో అది పురుగు పట్టి కంపు కొట్టెను అని ఉంది. ఏం పట్టి? పురుగు పట్టి. మీరు గమనించారా? శుక్రవారం పట్టుకున్న మన్నా 2 దినముల కొరకు, శుక్రవారం నాడు ఉదయాన్నే పట్టుకునే మన్నా 2 దినముల కొరకు. శనివారం నాడు ఏ పని చేయకూడదు కదా వాళ్ళు. సో మన్నా ఏరుకోవడం కూడా ఒక పనే. దంచాలి మన్నాను. మీకు తెలుసు కదండి, మన్నా ఎలా ఉండేదంటే గోధుమ గింజంత గట్టిగా ఉండేది, కొత్తిమీర గింజంత సైజులో ఉండేది. కొత్తిమీర గింజ అంటే ధనియాలు, ధనియాల సైజులో ఉండి గోధుమ గింజలాగా గట్టిగా ఉండేది. అది వాళ్ళు ఏరుకొని వచ్చి రోట్లో వేసి నూరి చపాతి రొట్టె చేసుకొని తిని అది తేనె కంటే మధురముగా ఉన్నది అన్నారనమాట మన్నా. మన్నా అంటే ఇలాగేదో రెడీమేడ్ ఫుడ్ ఐస్ క్రీమ్ లాగా తీసుకొని వచ్చి తినడమే కాదు, దాన్ని నూరుకోవాలి, దాన్ని పిండిగా చేసుకోవాలి, రొట్టెగా చేసుకోవాలి, తినాలి. సాయంత్రం వేళ పూరేడులు వచ్చేవి కదా, ఆ పూరేడుల మాంసంతో ఈ రొట్టెలు పెట్టుకుని తినేసేవారు అనమాట. అయితే ప్రతిరోజు ఆదివారం ఉదయం నుండి వారు మన్నాను ఏరుకొని గురువారం వరకు ఏరుకున్న మన్నా ఒక రకంగా ఉండేది. శుక్రవారం ఏరుకున్న మన్నాకు ఒక రకమైన స్పెషాలిటీ ఉంది. ఏమిటి అది అంటే అంత మన్నాయే. ఈ గురువారం వరకు ఏరుకున్న మన్నా రాత్రికి రాత్రి కంపు కట్టిపోతుంది, పురుగు పడుతుంది. కానీ శుక్రవారం ఏరుకున్న మన్నా 2 రోజుల కొరకు మీరు ఏరుకోండి. శనివారం నాడు మీరు ఏ పని చేయొద్దు కాబట్టి శనివారం కొరకు కూడా మీరు ఏరుకోండి అన్నాడు శుక్రవారం. మరి అది పురుగు పట్టలేదు అంటే పురుగుకు ఆజ్ఞ ఇచ్చేది కూడా దేవుడే, ఆ పురుగును అనుమతించేది దేవుడే. ఇఫ్ యు డోంట్ లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, దెన్ దేవుడు పురుగులను కూడా వాడుకొని నీ బ్రతుకు మీద దాడి చేయిస్తాడనమాట, నీ పంట మీద. ఇక మనము మలాకీ గ్రంథంలోనికి వస్తే 3వ అధ్యాయం 10వ వచనంలో, నీవు 10వ భాగం ఇవ్వు, అప్పుడు నీ పంటను తినివేసే పురుగును నేను గద్దిస్తాను అన్నాడు. అంటే నీవు 10వ భాగం ఇయ్యనప్పుడు నీ పంటను తినివేసే పురుగును నేను అనుమతిస్తాను అని అర్థం. పంట అంటే నాకు వ్యవసాయ భూమి లేదు కదా అనుకోకండి. పంట అంటే ఫలము అని అర్థం. నీ పిల్లలు దేవుడిచ్చే ఫలము, గర్భ ఫలము అన్నాడు. అలాగే నీ ధనము దేవుడిచ్చే ఫలము, నీ భార్య నీ లోగిట ఫలిస్తుంది అన్నాడు 128వ కీర్తన. నీ భార్య ఒక ఫలము, నీ వ్యవసాయం ఒక ఫలము, నీ ఉద్యోగం ఒక ఫలము, నీ పిల్లలు ఒక ఫలము.
నీ భోజనపు బల్ల చుట్టూ అంజూరపు పండ్ల వలె నీ పిల్లలు ఉంటారు. అదొక ఫలం. నీ జీవిత ఆయుష్ ఒక ఫలం. రోగము లేకుండా నీ యొక్క దేహము కాపాడబడడం ఒక ఫలము. ఈ ఫలములను, ఈ పంటను పురుగు తినేస్తుంది. ఎంతో సంపాదిస్తాడు, శరీరములో వ్యాధి అనే పురుగు తినేస్తూ ఉంటుంది. ఏదో ఒకటండి, ఏదో ఒకటి క్యాన్సర్ అనండి, షుగర్ అనండి, ఏదో ఒకటి తినివేస్తూ ఉంటుంది. ఎందుకు తినడానికి దేవుడు అనుమతించాడు? దశమ భాగమును ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు నీవు దేవుని సన్నిధిలో ఇయ్యకుండా నీ సొంతం కొరకు వాడుకున్నావో నీకు జ్ఞాపకం లేదేమో, కానీ దేవునికి తెలుసు. పురుగును అనుమతించాడు నీ ఆరోగ్యం మీద. అలాగే ప్రియులరా, నీ పిల్లల జీవితం గురించి నీవు 10th క్లాస్ వరకు ఏమనుకున్నావు? వాడు ఇంజనీరు, డాక్టర్ అవుతాడు అనుకున్నావు. 10th క్లాస్ తర్వాత అర్థమైంది వాడు గవర్నమెంట్ పోస్ట్ కాదు కదా, కనీసం అటెండర్ పోస్ట్ కూడా కొట్టేటట్లేడు. ఎందుకు? పురుగు తినివేస్తుంది. పంట ఫలించట్లేదు. మన గర్భమున పుట్టిన పంట ఫలించట్లేదు. అది నీ జీతం చినిగిపోయిన సంచిలో వేసినట్టు అవుతుంది. ఎందుకు? పురుగు తినేస్తుంది. నీ పంటను తినివేసే పురుగును నేను గద్దిస్తానన్న ఆ వాగ్దానం నీ జీవితంలో అది నెరవేరలేకుండా నీవు దేవుని ట్యాక్స్, దేవునికి చెల్లించాల్సిన ట్యాక్స్ ను ఎగ్గొట్టేసావు కదూ, మింగేసావు కదూ. మింగినప్పుడు అనుకున్నావు, అమ్మయ్య ఆ డబ్బులతో ఒక మంచి టీపాయి కొనుక్కున్నాను, ఒక టేబుల్ కొనుక్కోగలిగాను, ఒక మంచం కొనుక్కోగలిగాను అనుకున్నావు కదూ. అదే మంచం మీద నేను పరుండబెడుతున్నాడు దేవుడు. అదే టీపాయి మీద టాబ్లెట్లు అన్ని పెట్టుకొని నీళ్లు తెచ్చుకొని ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాల్సి వస్తుంది. అదే టీపాయి. ఏ టీపాయితోనైతే, ఏ టీపాయి డబ్బుతో ఏ ఏ దేవునికి ఇవ్వవలసిన దశమ భాగంతో టీపాయి కొన్నావో ఆ టీపాయి మీద టాబ్లెట్లు వేసుకొని ఒక్కొక్క దాని తర్వాత ఒక్కొక్కటి, 10 గంటలకు ఒకటి, 12 గంటలకు ఒకటి వేసుకోవాల్సి వస్తుంది. దేవుడు నీ పంట పురుగును గద్దించలేదు. దేవుడు ఛాలెంజ్ చేస్తున్నాడు మనిషితో, మీరు దీన్ని ఇచ్చి నన్ను శోధించండి, నేను ఎలా గద్దిస్తానో చూపిస్తాను. నీ పిల్లల మీద పనిచేస్తున్న పురుగును నేను గద్దిస్తాను. వాళ్ళు ఆరోగ్యవంతమైన చెట్లలాగా, ఫలములలాగా ఫలిస్తారు. లేకపోతే పురుగు తినేస్తుంది. దానిమ్మ పండు ఇంత పెరిగింది, లాభం ఏంటి? లోపల పురుగు తినేస్తుంది. చూడ్డానికి ఇంత ఉంది దానిమ్మ, లోపల మాత్రం పురుగు అంతా తినేస్తుంది. చూడ్డానికి పిల్లలు చదువుకున్నట్టుగా ఉన్నారు, జ్ఞానం ఉన్నట్టుగా ఉన్నారు, ఏం లాభం? లోపల పురుగు తినేస్తుంది. భార్య ఆరోగ్యం మీద పురుగు తినేస్తుంది, భర్త ఆరోగ్యం మీద పురుగు తినేస్తుంది, పిల్లల చదువుల మీద పురుగు పట్టిపోతుంది, చదువులు ఫలించట్లేదు. సంఘం మీద పురుగు పడుతుంది, అయ్యో సంఘము ఫలించలేకపోతుంది. దేవునికి ఇవ్వవలసిన ట్యాక్స్ నీవు చెల్లించనందుకు పురుగును శాపంగా పంపించాడు దేవుడు. ఏమండి, దేవుని మాటను విని పురుగు యోనాకు పాఠం నేర్పింది. ఈనాడు ప్రతి దైవజనుడికి, ప్రతి విశ్వాసికి పాఠం. పురుగును అనుమతిస్తావా? తెచ్చుకుంటావా నీ కొంపలోనికి, నీ ఇంటిలోనికి, నీ దేహంలోనికి, నీ పిల్లల జీవితంలోనికి, నీ ఆస్తి మీదికి, నీ ఆరోగ్యం మీదికి పురుగును తెచ్చుకుంటావా? లేక దేవుడు దాన్ని గద్దించి నీ గుడారములోనికి, ఏ తెగులు అంటే, తెగులు అంటే పురుగే. ఏమంటే కరోనా అనేది ఇప్పుడు ఒక తెగులు, అదొక పురుగే కదా. ఏ తెగులు నీ గుడారమును సమీపించదన్న వాగ్దానం మన కుటుంబాల్లో ఎందుకు నెరవేరట్లేదు? దశమ భాగమును ఇస్కరియోతు యూదా సంచిలోనిది దొంగిలించుచుండెను అని ఉంది. అందుకని సాతాను అనే పెద్ద పురుగు ఒకటి వాడిని పట్టుకుంది, ఆత్మహత్యకు నడిపించింది. క్రీస్తు ప్రభువును శిలువకు అప్పగించేలాగున వాడుకుంది పెద్ద పురుగు. ఇస్కరియోతు యూదా సంచిలోనిది దొంగిలించకపోతే ఈ పురుగును దేవుడు అనుమతించేవాడు కాదు. మరి దేవుని సంచిలో వేయవలసిన దశమ భాగమును దొంగిలించుచున్నావే, పురుగు పడుతుంది నీ బ్రతుకు మీద, నీ కుటుంబం మీద.
ఇదిగో దేవుని మాటను వినక ఉన్న వాళ్ళ మీద ఇంట్లోనికి పురుగు వచ్చేసింది. ఆ పురుగు పట్టి మన్నా ఎంత మధురమైనదన్నారో తెల్లవారేసరికి ఎలుకలు చచ్చిపోతే వచ్చిన దానికంటే భయంకరమైన వాసన వచ్చిందట. ఇంట్లో ఎలుక చనిపోతే వచ్చిన భయంకరమైన వాసన కంటే ఎన్నో రెట్ల చెడ్డ వాసన వచ్చిందట. తెల్లవారేసరికి పురుగు పట్టిపోయింది. అంటే సాయంత్రం తినకుండా దాచుకున్నందుకు నేను అనుకుంటాను సాయంత్రం నుండే దేవుడు పంపించేశాడు పురుగును. తెల్లవారేసరికి అది కంపు వాసనగా మారిపోయింది. నీ గృహం ఎందుకు కంపు కొడుతుంది? నీ ఆరోగ్యం ఎందుకు కంపు కొడుతుంది? నీ పిల్లల జీవిత నడవడి కంపు కొడుతుంది ఎందుకు? మీ భార్యాభర్తల మధ్యలో అనుబంధం కంపు కొడుతుంది ఎందుకు? నీ సంఘము కంపు కొట్టిన సంఘముగా నీ ఊళ్ళో ఉండేందుకు? దేవుని ఆజ్ఞను బోధించే నీవు ఉల్లంఘించావు. కాబట్టి పురుగును అనుమతిస్తున్నాడు. సో దేవుని ఉగ్రతకు ఈ పురుగును దేవుడు చూపిస్తూ వచ్చాడు ప్రియులరా. ఆ తర్వాత మనము ఆలోచిస్తే దేవుడు ఈ పురుగులాగా మనము తగ్గించుకొనగలిగిన జీవితాన్ని ఎలా మార్చగలడు అన్నదానికి సీతాకొక చిలకయే మంచి ఉదాహరణ. ఆ ఉదాహరణ చెప్పకముందు ఒక భక్తుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది ఏమిటంటే, దేవుడు ఐ టర్న్ కోల్ ఇంటూ డైమండ్స్, ఒక బొగ్గును నల్లటి బొగ్గును డైమండ్ గా మార్చగలిగానే, అలాగే శాండ్ ఇంటూ పెరల్స్, ఇసుకను నేను ఒక మంచి వజ్రాల్లాగా మార్చగలుగుతున్నానే, ఎ వామ్ ఇంటూ ఎ బటర్ఫ్లై, ఒక అయిష్టమైన చూడనొల్లదిగా ముట్టుకోవడానికి కూడా ఇష్టం కాని పురుగును నేను అందమైన చిలకగా మార్చానే, మరి నీ జీవితాన్ని కూడా నేను మార్చలేనా అని దేవుడు అంటున్న మాట ఇది. ప్రియులరా, ఈ పురుగులాగా ఉన్న సీతాకొకసారి లార్వా దశలో, గుడ్డు దశలో ఉండి ఆ తర్వాత ఒక చిన్న పురుగులాగా బియ్యంలో వచ్చే పురుగులు ఉండేవి కదా ఆ రోజుల్లో. ఇప్పుడు మందు కొట్టేస్తున్నారు. తెల్లని పురుగులాగా స్టార్ట్ అవుతుంది. కొన్నాళ్ళకి అది గొంగలి పురుగు అవుతుంది. గొంగలిలాగా నల్లగా అంత బూరు పెట్టుకుని ఉంటుంది. అది దాన్ని ముట్టుకోవడం ఎవరికి ఇష్టం ఉండదు. గదిలోనికి వస్తే ఇష్టం ఉండదు. ఎక్కడైనా కనబడితే ఇష్టం ఉండదు. అంత అసహ్యమైన పురుగు అది. కానీ ఆ పురుగును ఒక స్థితికి నడిపిస్తాడు దేవుడు. ఏమిటి ఆ స్థితి అంటే, ఒక మూలకు వెళ్ళిపోయి అది తనలోని జిగురు పదార్థాన్ని అంతటిని బయటికి వదిలిపెడుతూ ఉంటుంది. శరీరం అంతట్లో నుండి జిగురు పదార్థం, మనలో చెమట వచ్చినట్టు బాగా కష్టపడుతుంటే చెమట బయటకు వస్తుంది కదండి, అలాగే ఒక రకమైన జిగురు పదార్థాన్ని వదులుకుంటుంది తనలో తానే. ఆ జిగురు పదార్థం దాని చుట్టూ ఇలాగున పేరుకుంటూ ఎండిపోతుంది. ఎండిపోయిన కొద్దీ అది గూడులాగా మారుతుంది. ఆ జిగురు పదార్థం అంతా గట్టిపడి గూడులాగా మారుతుంది. ఆ గూడులోనికి వెళ్ళిపోతుంది అది కొన్ని రోజుల పాటు ఏమీ తినకుండా. అంటే ఉపవాస జీవిత అనుభవము ఎంత మంచి సౌందర్యంలోనికి మనల్ని నడిపిస్తుందో తెలిపే పాఠం అన్నమాట. ఏమి తినదు అన్ని రోజులు, కేవలం గాలి మాత్రం పీల్చుకుంటూ తన చుట్టూ జిగురును అల్లుకొని ఒక పొదలాగా తయారు చేసుకొని కొన్నాళ్ళకి ఆ జిగురులో నుండి అందమైన సీతాకొక చిలుక బయటకు వస్తుంది. పురుగులాగా నిన్ను నీవు తగ్గించుకోగలిగి, కలహములు లేని స్థితి, సమాధానకరమైన స్థితి, ఒంటరిగా దేవునితో గడిపిన స్థితి ప్రాక్టీస్ చేయగలిగితే, ఎక్సర్సైజ్ చేయగలిగితే నీ బ్రతుకు నిజంగానే నేను తృణీకరింపబడిన వాడను, నేను వ్యసనాక్రాంతుని అయిపోయానని దావీదు అన్నాడు కదా, ఆ స్థితి నిన్ను బటర్ఫ్లైగా మార్చడానికి, ఒక అందమైన రంగురంగుల సీతాకొక చిలుక ప్రతి వారి దృష్టి ఆకర్షిస్తుంది. ప్రియులారా, మీ బ్రతుకులో పురుగులాంటి స్థితి కనబడినప్పుడు కృంగిపోవద్దు. ఆ స్థితిలో దేవుడు
తన సన్నిధితో గడపడానికి నీకు ఇస్తున్న ప్రత్యేకమైన అవకాశం. తద్వారా నిన్ను ఒక సీతాకోక చిలుకగా లోకంలోనికి తీసుకొని రావాలనుకుంటున్నాడు అనమాట. అంచేత విశ్వాసి, నీవు నేను మనము పురుగులం కావాల్సిందే. అంటే సంఘంలో హానికరమైన పురుగులు కాకండి, సంఘం అనే నేలను ఫర్టిలైజ్ చేయగలిగిన, ఫలభరితంగా చేయగలిగిన పురుగులాగా మారండి. నిన్ను బట్టి నీ సంఘానికి ఆశీర్వాదకరంగా ఉందా? వీడు ఈ సంఘంలో నుండి ఎప్పుడు వెళ్ళిపోతే బాగుండా అని ఎదురు చూస్తున్నాడా మీ సేవకుడు? నీవు అలాగుండొద్దు ప్రియులరా. మన వ్యక్తిత్వాన్ని మార్చుకుందాం దయచేసి సంఘంలో. ఎందుకు నేనంటే అందరికీ అసహ్యం కలుగుతుంది. నేను ఎక్కడ తప్పిదం జరిగిస్తున్నాను, ఎక్కడ హెచ్చించుకుంటున్నాను, ఆ స్థాయి నుండి మనం పురుగులమైపోదాం. పురుగు కనిపించదు నేలలో, కానీ నేలకు మేలుకరంగా ఉంటుందని. అలాగే మనం ఏదో స్టేజీల మీద కనబడాల్సిన అవసరం లేదండి. నేను నా సేవలోకి వచ్చిన మొదటి నుంచి ఇప్పటి వరకు నా తలంపదే, నేను ఎక్కడ నాకు ఇది వచ్చండి, ఇది తెలుసండి, ఇది చేయగలనండి అని ఎక్కడ చెప్పుకోను. దేవుడు నన్ను ఎక్కడైనా సడన్ గా అర్ధరాత్రి నిద్రలేపి వాడుకుంటే మాత్రం రెడీగా ఉంటాననే తీర్మానం అప్పట్లో చేసుకున్నాను. ఇప్పటికీ అదే వ్యక్తిత్వంతో నడుస్తున్నాను. నేను ఒక హోదా కొరకు ప్రాకులాడను, కానీ దేవుడు నన్ను ఇక్కడ నీ వాడబడాలి అని చెప్తే మాత్రం దాన్ని నేను న్యాయం చేయడానికైతే సంసిద్ధంగా ఉంటాను. ఆ తలాంతుతో నింపబడి ఉంటాను. ఆ ఎవరిటీ సెల్లాగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. ప్రియులరా, దయచేసి మనం పురుగులం అవుదాం. ఇంకా తగ్గించుకుందామండి. సంఘంలో కనబడనంత స్థాయికి, మరుగున ఉండే స్థాయికి వెళ్ళిపోదాం మనం. తద్వారా మనను బట్టి సంఘానికి ఆశీర్వాదం కలుగుతుందంటే ఆ స్థితిలోనికి వెళ్ళిపోదాం. అలాగున ప్రియులరా, మరికొంతమంది విశ్వాసులు ఎలా ఉన్నారంటే, వీరు ప్రమాదకరమైన పురుగులు. వీళ్ళని బట్టి సంఘంలో ఎంత నష్టమో తెలుసా? ఇక్కడ ఒక పిక్చర్ చూపిస్తున్నాను నేను. ఒక వ్యక్తి కాలులోనికి ఒక పురుగు ఎప్పుడో పోయింది. అది పొడవైన 2.5 మీటర్ల పొడవున్న పురుగు. అది అలా బయటికి తీస్తుంటే వస్తుంది అనమాట. 2.5 మీటర్ల పొడవు తన కాలులోనికి వెళ్ళి డెవలప్ అయిపోయింది. సంఘం అన్నది శరీరం అని దేవుని వాక్యం చెబుతుంది. క్రీస్తు సంఘ శరీరంలోనికి ఎప్పుడో పురుగులాగా ఒకడు వస్తాడు. బ్రదర్, మీ గురించి విన్నామండి, మీ సహవాసానికి రావాలనుకుంటామండి. వీరు అనుకుంటారు, అమ్మాయి ఒక కొత్త వ్యక్తి దొరికాడు మనకు సహవాసానికి, రండి బ్రదర్ రండి అంటాను. కానీ వాడు కొన్నాళ్లకు కనిపించని పురుగులాగా సంఘంలో దూరి సంఘంలో వాడు పెరుగుతుంటాడు పురుగులాగా. ఆ పెరగడంతో అనేకులకు బాధ కలుగుతూ ఉంటుంది, రక్తము కారిపోతుంది, నష్టం కలుగుతుంది, నడవలేదు సంఘం సరిగా ఈ పురుగును బట్టి. జాగ్రత్త ప్రియులరా. ఈరోజు 30 మంది వరకు మనము ఈ యొక్క కాన్ఫరెన్స్ లో ఉన్నాం. నన్ను నేను విమర్శించుకుంటున్నాను. దేవుని వాక్యం చేత మనము విమర్శించుకుందామని మనవి చేస్తున్నాను. ఏమిటంటే, మనము సంఘానికి హానికరం చేసిన పురుగులాగా ఉండకూడదు. సంఘ శరీరమును గాయపరిచి, రక్తం ఓడ్చి, బాధ కలిగించి, నడవలేకుండా, ముందుకు వెళ్ళలేకుండా అడ్డుబండలకు వేసే పురుగులం మనం కావద్దని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రమాదాన్ని జరిగించే పురుగు కావద్దు నీవు. ఇక్కడ తాను ఒక కట్టె పుల్లకు ఆ పురుగును లాగుతూ చుడుతున్నాడు. ఎందుకంటే ఇది లాగిన కొద్దీ మళ్ళీ లోపలికి వెళ్ళిపోతా ఉంది అది. సో ఒక కర్రకు చుడుతూ దాన్ని అలాగన బలంగా లాగుతూ ఉంటే, ఏ వ్యక్తి కాలులో అయితే అది ఉందో ఆ వ్యక్తి భయంకరంగా కొట్టుకుంటున్నాడు. ఆ పురుగును తీస్తూ ఉంటే భయంకరంగా కొట్టుకుంటున్నాడు. నిప్పుతో కాలుతున్న వ్యక్తి ఏ విధంగా ఆర్తనాదం చేస్తాడో, ఆ పురుగును గట్టిగా బయటికి లాగుతుంటే అతని లోపల అంత వేదన కలుగుతుంది. ప్రియులరా, మీరు అనుకుంటూ ఉండొచ్చు, నేను సంఘంలోనికి వెళ్ళి లోపల నా పని నేను చేసుకుంటున్నానని. కానీ సంఘ శరీరానికి ఎంత బాధ కలుగుతుందో తెలుసా నిన్ను బట్టి?
ఓ విలవిలలాడుతున్నారు సేవకులు. సంఘంలోని విశ్వాసులు విలవిలలాడుతున్నారు నిన్ను బట్టి. జాగ్రత్త. ఇందులో ఈ 30 మందిలో ఎవరమైనా నన్ను బట్టి సంఘంలో విలవిలలాడుతున్న పరిస్థితి, ఒక్క వ్యక్తి బాధపడుతున్న పరిస్థితి ఉన్నా, నేను మార్చుకుంటాను నా బ్రతుకు, నా స్టైల్ను మార్చుకుంటాను, నా నడవడిని మార్చుకుంటాను. ఒక్కరికి మనం గాయం చేసిన అది క్రీస్తు కంటిలో ఆయన కనుగుడ్డును పొడిచినట్టే సుమా. సంఘాన్ని గాయపరిస్తే ప్రభు యొక్క కనుగుడ్డును పొడిచిన వాడవే నువ్వు. అందుచేత ప్రియులారా, మనము హానికరమైన పురుగులం కావద్దు. సంఘము లోపల ఉండి సంఘానికి మేలుకరముగా ఉండే, ఆశీర్వాదకరముగా ఉండే పురుగులంగా మనం మారాలి. ఏమండి, ఇప్పుడు మనము పరిశోధిస్తున్న ఈ అంశాల్లో 3వ దినమున జీవం అన్నది ప్రారంభమైంది చెట్లతో. కానీ మీరు గమనిస్తే ఒకదాని తర్వాత ఒకటి జీవం ఎదుగుతూ ఉంది. అంటే అర్థం ఏంటనమాట? ఈ చెట్లలో లేని స్పృహ చేపల్లో ఉంది, చేపల్లో లేని స్పృహ పక్షుల్లో ఉంది, పక్షుల్లో లేని స్పృహ జంతువుల్లో ఉంది, జంతువుల్లో లేని స్పృహ మనుషులు ఉంది. అంటే కాన్షియస్నెస్ దేవుడు స్లోగా డెవలప్ చేస్తూ ఉన్నాడు అనమాట. అలాగే మన అభివృద్ధి కూడా ఎలాగుండాలట? 3వ యోహాను పత్రిక 2వ వచనంలో, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లాలి, అది నాకు సంతోషం అని రాస్తున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. సో చెట్లతో గ్రాస్ లెవెల్తో ప్రారంభమైంది మనుషుని స్థాయికి ఎదుగుతూ ఉండడమే మన ఆత్మీయమైన నూతన సృష్టి అనుభవం, నూతన సృష్టిలోని జరిగే పాఠాలన్నమాట. సో జీవం చూస్తే ఈ చెట్లతో ప్రారంభమై మనుషుల వరకు అది కొనసాగుతుంది. అలాగే నీలోను నాలోను ఉండాలి. అలాగే ఈ 7 దినముల సృష్టిలో మనం గమనిస్తే 3 రకములైన జీవం, 7 రకములైన ఎదుగుదల. జీవం 3 రకాలుగా ఉంది, కానీ ఎదుగుదల 7 రకాలుగా. ఏమండి, ఆదికాండం 1వ అధ్యాయం 9 నుండి 12 వచనాల్లో గడ్డి, విత్తనములు చెట్లు, ఫలవృక్షములు. ఆదికాండం 1వ అధ్యాయం 20 నుండి 23 వచనాల్లో చేపలు, పక్షులు. ఆదికాండం 24 నుండి 31 వచనంలో జంతువులు, మానవుడు. చూస్తున్నారా? 3 రకములైన జీవం, 3 దినాల్లో ఉండే జీవం 7 రకములైన జీవంగా మనకు ఎదుగుతూ కనబడుతుంది. సో 3 అనే సంఖ్య త్రిత్వమునకు గుర్తు, మానవుడు త్రిత్వం. 7 అనే సంఖ్య సంపూర్ణతకు గుర్తు. అంటే త్రిత్వమయ్యున్న ఈ మానవుడు సంపూర్ణుడు ఎప్పుడవుతాడంటే యేసుక్రీస్తు వంటి మనుష్య కుమారుడైనప్పుడే సంపూర్ణుడవుతాడు. అది మానవుని సృష్టి. యేసుక్రీస్తుకు కడపటి ఆదాం అని పేరు, మొదటి మనుషునికి మొదటి ఆదాం అని పేరు. సో మొదటి మానవుడిలో ఉన్న ఆ సంపూర్ణత పోగొట్టుకోవడాన్ని బట్టి యేసుక్రీస్తు ఆ సంపూర్ణమైన పురుషత్వాన్ని, వ్యక్తిని ఆయనలో చూపించాడు. ఇప్పుడు మనము పోగొట్టుకున్న ఆ స్థితిని, ఆదాములో పోగొట్టుకున్న మన బ్రతుకును, మనము గడ్డి, విత్తనములు చెట్లు, ఫలవృక్షములు, చేపలు, పక్షులు, జంతువులు, మానవుడి వరకు మనము మళ్ళీ నూతన సృష్టిలో చేయబడాల్సింది. ఆ విధంగా ప్రియులరా, నీవు 7 అంతస్తుల జీవం నీలో కనబడాలి. త్రిత్వం అయిన నీలో 7 అంతస్తుల జీవం కనబడాలి. ఇక పురుగుల తర్వాత దేవుడు సృజించినవి పశువులు. పశువులలో ప్రాముఖ్యంగా పశువులు అన్నప్పుడు, జంతువులు అన్నప్పుడు కొంచెం తేడా ఉంది. వాటికి భావంలో తేడా ఉంది. ఏమిటి ఆ భావం అంటే, పశువులు అనబడుతున్నవి సాధు చేయబడే జంతువులు. సాధు చేయవచ్చు, మనం వాటిని కట్టేసి మనం పెంచుకోవచ్చు. కానీ క్రూర జంతువులు ఉన్నాయే, అడవి జంతువులు, చిరుతపులిని తెచ్చుకొని, చిరుతపులి చిన్న పిల్ల దొరికింది అనుకోండి, పిల్లిలాగా ఉంది,
పిల్లిలాగా ఉంది కదా అని తెచ్చి పెంచుకోగలరా మీరు? ఒకవేళ పెంచుకుంటే జరిగే నష్టం ఏంటో తెలుసా? అది ఎదుగుతుంటే మీ మోకాలుకో, మోచేయికో మీ కొడుకు అలా ఆడుతూ పడిపోయాడనుకోండి. కాస్త రక్తం వచ్చిందనుకోండి ఇక్కడ. చిరుతపులి లక్షణం ఏమిటంటే అది వెంటనే రక్తపు వాసన వస్తే చాలు. నీవు పాలతో పెంచినా పర్వాలేదు. రక్తపు వాసన వస్తే చీల్చి చెండాడుతుంది. అవి జంతువుల కిందకొస్తాయి. పశువుల కిందకొచ్చేవి సాధు చేయబడే జంతువులు. మరొక మాటలో చెప్పాలంటే క్రూరత్వం లేనివి ఉన్నా సాధు చేస్తే అవి లొంగి ఉండగలిగేవి పశువుల కిందకి వస్తాయి. ప్రియులరా, ఉదాహరణకి మనకు బైబిల్ గ్రంథంలో కనిపించేవి గొర్రెపిల్ల, ఎద్దు. యేసుక్రీస్తు ఈ రెండిటితోనూ పోల్చబడ్డాడు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. యోహాను సువార్త 1వ అధ్యాయం 29-31 వచనాలు. గొర్రెపిల్లతో పోల్చబడ్డాడు. అలాగే మార్కు సువార్తను గనక మనం గమనిస్తే యేసుక్రీస్తు కాడిని మోసే ఒక పశువులాగా కనబడతాడు, ఒక ఎద్దులాగా కనబడతాడు. నేను ఒకసారి చెప్పాను కదండి, మత్తయి సువార్త యేసు ప్రభువును రాజులాగా చూపిస్తే, మార్కు సువార్త యేసు ప్రభువును ఒక సేవకునిలాగా, ఎద్దులాగా, కాడిని మోసేవాళ్ళగా చూపిస్తే, లూకా సువార్త యేసుక్రీస్తును మనుష్య కుమారునిగా చూపిస్తే, యోహాను సువార్త యేసు ప్రభువును పక్షిరాజు వలె చూపిస్తుంది. సో మార్కు సువార్తలో గమనిస్తే ఆయన ఒక ఎద్దులాగా మన కొరకు కనబడుతుంది. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో కూడా వెండి బంగారముల వంటి క్షయమైపోయే వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడినారు. సో పశువుతో పోల్చబడింది. గొర్రెపిల్ల రక్తము చిందిస్తున్నారు, అలాగనే యేసు ప్రభు కూడా గొర్రెపిల్లలాగా రక్తం చిందించాడు. అలాగే యేషయా అన్నాడు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట మౌనముగా ఉండే గొర్రెపిల్ల వలె ఆయన వధకు తేబడుతున్నప్పుడు ఏ నోరు తెరవలేదు, ఆయన ఏ మాటయు పలకలేదు. గొర్రెపిల్ల స్వభావాన్ని చూపిస్తున్నాడు అన్నమాట. అలాగే ఎద్దు అన్నది కాడిని మోయగలిగినది, తన యజమానుని కాడిని మోయుట అన్నది. యేసు ప్రభు కూడా కాడిని మోసాడు, సిలువ అనే కాడిని. ఎందుకంటే లోక పాపం అంతటిని తన భుజం మీద వేసుకొని ఆయన లాక్కు వెళ్తున్నాడు అన్నమాట. వెలుపలికి, పాలెము వెలుపలికి లాక్కు వెళ్తున్నాడు. యెరూషలేము అను పట్టణపు వెలుపలికి, కల్వరి బలిపీఠం మీదికి లాక్కెళ్ళి అక్కడ మన పాపములను మోసాడు. ఎద్దు ఏ విధంగా కాడిని మోస్తుందో మన పాపములను ఆయన మోసాడు. ఆ విధంగా ప్రియులరా, యేసు ఒక గొర్రె పిల్లలాగా, ఒక కాడిని మోసే పశువులాగా తనను తాను పోల్చబడ్డాడు. ఇది ఎందుకు అంటే ఆయన మనకు మాదిరి ఉంచిపోయెను అన్నాడు పౌలు. సో ఆయన మనకు మాదిరి ఏమిటంటే, నీవు కూడా బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్ల మౌనముగా ఉన్నట్టు మౌనంగా ఉండాల్సిందే ఈ లోక పరిస్థితులు. అందుకే శిష్యులను కూడా దేనితో పోల్చాడు? తోడేళ్ల మధ్యలోనికి గొర్రె పిల్లలాగా నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. సో గొర్రెపిల్ల లక్షణం ఏమిటో, ఈ లోకమును తోడేళ్ల మధ్యలో మీరు అలా ఉండాలి. సో వీ నీడ్ టు బికమ్ ల్యాండ్. మనం ఒక గొర్రెపిల్లగా మార్చబడాలి. అది 6వ దినపు సృష్టిలోని 2వ పశువు అనుభవం. అలాగే కాడిని మోసే అనుభవం అంటే అర్థం ఏమిటి అంటే, గలతీ పత్రికలో చెప్పాడు, మీలో ప్రతివాడు, గలతీ పత్రిక 6:2లో, మీలో ప్రతివాడు తన పొరుగు వాని భారములను భరించాలి అన్నాడు. బేర్ వన్ అనదర్ బర్డెన్స్. సో కాడి మోయడం అంటే ఏమిటనమాట? ఇతరుల భారములను మనము పంచుకోవాలి. సంఘములో ఉన్న ప్రతి వారి యొక్క భారములను నీవు పంచుకొనగలిగిన స్థితిలో ఉండాలి.
అంటే నీకు చేతగానిది ఏమి చేయమనట్లేదు దేవుడు. నీవు చేయనైనది చేయనప్పుడు అది పాపం అని చెప్పాడు. మేలైనది మేలైనది చేయనెరిగియు ఆ ప్రకారము చేయని వానికి పాపము కలుగును. సో సహోదరుడు కష్టంలో ఉన్నాడు, నేను ఆ భారమును భరించగలను. కొంత ఒక 100% ఉంటే నేను ఒక 10% భరించగలను. ఆ 10% భరించు. నీవు మోయలేని దాన్ని కూడా మెడ మీద వేసుకోమని దేవుడేం చెప్పట్లేదు. మోయలేని బరువును ఎద్దు మీద వేసామనుకోండి, అది కుప్పగూలిపోతుంది క్రింద. నీవెంత కొట్టినా లేవదు అది. దాని అర్థం ఏంటంటే ఇది ఇంత బరువుని ఇది మోయట్లేదని అర్థం. నీవు కుప్పగూలిపోతావు. అంతకాదు, బరువు ఆ వ్యవసాయదారుడు ఆ ఎద్దు యొక్క యజమానికి తెలుసు ఇది ఇంత బరువును మోయగలదు. అంతే మోపుతాడు దాని మీద. అలాగే ప్రియులరా, మనము ఎదుటి వారి భారములను భరించే వాళ్ళమై ఉండాలి ప్రియులరా. మనము ఇతరుల భారములను భరించాలి. అలాగే మనము క్రీస్తు కాడిని మోయాలి సుమా. సాటి విశ్వాసుల భారములనే కాదు, క్రీస్తు కాడిని కూడా మోయాలి. అబౌండింగ్ ఇన్ ద వర్క్ ఆఫ్ ద లార్డ్, ప్రభు యొక్క పనిలో ఆ యొక్క కాడి, సువార్త అనే కాడి, ఏమండి, ఇతరులను బలపరచుట అనే కాడి, కౌన్సిలింగ్, సంఘం అంతా కలిసి ఒక వ్యక్తిని దర్శించడానికి వెళ్ళే కాడి, ఇవన్నీ మనం మోయాల్సిందే. సేవకులు మాత్రమే చేయాలనేది ఎవడో బుద్ధి లేనివాడు పుట్టించిన ఆలోచన. అది సేవ అనేది సేవకుడికి మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి ఉంది. ఎందుకంటే 2వ పేతురు పత్రిక మొదటి 2వ అధ్యాయము 19వ వచనంలో ఆయన గుణాతిశయములను ప్రచురించుట కొరకే మనం ఏర్పరచబడ్డాం, పరిశుద్ధులమయ్యాము, రక్షించబడ్డాం. సో ఆయన కాడిని మోయుట అనేది ప్రతి ఒక్కరికి ఉంది. క్రీస్తు సంఘములోని సాటి విశ్వాసి భారములను మోయుట అనేది ప్రతి ఒక్కరికి ఉంది. సో ఎప్పుడు కూడా అది సేవకులు చేయాలి, ఇది వాళ్ళు చేయాలి అంటూ మీరు వంతులు పెట్టకండి దయచేసి. అది బుద్ధిహీనత మాత్రమే, అది అజ్ఞానం మాత్రమే. లేఖన జ్ఞానము తెలియని వాడు అలాగిన వంతులు పెట్టుకుంటూ పోతుంటాడు. క్రీస్తు సంఘములో వంతులు లేవు. ఎవ్రీథింగ్ ఎవ్రీ వర్క్ బిలాంగ్స్ టు మీ. ప్రతి పని నేను చేయడానికే దేవుడు నా ముందు పెట్టాడు. నీవు చేయగలిగినంత 10% చేస్తావా, అంతవరకే చేయి. మరొక 20% మరొకరు చేస్తారు. ఏది చేయగలమో అది మనము వంతులు పెట్టడం కాదు, అది ఆయన చేస్తాడు, ఇది ఈయన చేస్తాడు కాదు. నేనున్నది ఇప్పుడు నేను చేయడానికే ఉన్నాను. అలాగున నీ చేతికి వచ్చిన ప్రతి పనిని చేయమని సామెతల్లో రాశాడు. చేతికి వచ్చిన ప్రతి పనిని చేయమని. సో ప్రభు యొక్క పని అనే కాడిని మోయండి. సాటి విశ్వాసుల బరువు బాధ్యతలనే కాడిని కూడా మోయండి ప్రియులరా. ఇక చివరిగా ఒక ఉదాహరణ చెప్పి ఈరోజు సందేశాన్ని ఆపివేస్తాను. రేపటి దినమున ఈ మరొక జంతువుని గురించి, మనము సింహమును గురించి, గుర్రమును గురించి, ఈ రెండింటి గురించి రేపటి దినము ధ్యానం చేద్దాం. ఒక ఉదాహరణ చెప్పి ముగించేస్తాను. ప్రభు కాడి మోయుటలో మనము ఎద్దులం కావాలి, మనము కాడిని మోయాలి ప్రతి ఒక్కరం కూడా. అయితే ఒక యజమాని 2 ఎద్దులు కొనుక్కొచ్చుకున్నాడు. సంతలోనికి వెళ్ళి కొనుక్కొచ్చుకొని ఆయన ఉదయాన్నే వ్యవసాయానికి అని 4 గంటలకు తెల్లవారుజామున లేచి వాటి మీద కాడి పెట్టి అలాగున వ్యవసాయానికి తీసుకొని వెళ్ళాడు. వ్యవసాయానికి తీసుకొని వెళ్తే ఈ 2 ఎద్దుల్లో ఒకటి సోమరిది, పని దొంగది. అది యజమానునికి సంతోష హృదయంతో సేవ అందించాలని ఏ కోశాన దానికి లేదు. అదేం చేసింది, వ్యవసాయంలోనికి వెళ్ళగానే ఊరికే ఆ బురదలో కాలు తట్టుకొని పడిపోయినట్టు చేసింది. మళ్ళీ కొట్టాడు, మళ్ళీ లేపాడు, మళ్ళీ 2 అడుగులు వేసింది, మళ్ళీ పడిపోయింది. అయ్యో అంటూ ఏదో విధంగా కాస్త కొంత పొలం దున్నాడు.
సాయంత్రకాలం అంతా బురద పూసుకుంది, ఇది బురదలో పడిపోయింది, బురద పూసుకొని ఉంది. సాయంత్రం ఇంటికి తెచ్చాడు. చక్కగా నీళ్ళతో దాన్ని కడిగి దానికి కొంచెం ఏంటండి వెటర్నరీ డాక్టర్, పశువుల వైద్యుని పిలిపించి కొంచెం ఇలా 2, 3 సార్లు పడిపోయిందండి అంటే కాళ్ళు చూశాడు, చేతులు చూశాడు, ఎముకలు చూశాడు, అన్ని బాగానే ఉన్నాయండి. సరే ఏమన్నా బలం తక్కువైందేమో అని బలం ఇంజెక్షన్ ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ తెల్లవారి 4 గంటలకు లేచొచ్చి అలా కొడుతూ ఉంటే అది కళ్ళు పెద్దగా గుడ్లు ఇలా తేలేసి ముందటి 2 కాళ్ళు అటొకటి ఇటొకటి పడవేసి వెనకటి కాళ్ళు అలాగనే అడ్డదిడ్డంగా, అంటే ఏదో భయంకరమైన అనారోగ్యం వచ్చినట్టుగా పడిపోయి ఉండాలి. అప్పుడు ఆ యజమానుడు అనుకున్నాడు, అయ్యో దీనికి ఏదో చాలా పెద్ద అనారోగ్యం ఉన్నట్టుంది అని అనుకున్నాడు. అనుకొని తెల్లవారి ఆ తమ్ముడు, పక్కింటి తమ్ముడు దగ్గరికి వెళ్ళి, ఒరే తమ్ముడు, నేను కొత్తగా కొనుక్కొచ్చిన ఎద్దు ఒకటి అనారోగ్యంగా ఉంది, నీ ఎద్దు కాస్త ఇవ్వు, ఈరోజు వ్యవసాయం చేసుకొని వస్తానని ఆ అరువు తెచ్చుకున్నాడు. ఆ రోజు వ్యవసాయం పని చేసుకున్నాడు, వచ్చాడు. వచ్చేసరికి కూడా అది అలాగే పెండ పెట్టేసి ఆ పెండలోనే పడుకొని కాళ్ళు చేతులు ఇలా పెట్టేసింది. ఆయన అలాగ వ్యవసాయానికి వెళ్ళాడో లేదో లేచింది, చక్కగా గడ్డి తిన్నది, సాయంత్రం వరకు తిన్నది. యజమానుడు వస్తున్నది విని మళ్ళీ అలాగ పెద్ద వ్యాధి వచ్చి పడిపోయినట్టుగా పడుకోనుంది. ఆయన వచ్చి చూసి అనుకున్నాడు, అయ్యో ఇవాళ దినమంతా ఇది అనారోగ్యంతో ఉన్నట్టుంది. మళ్ళీ ఒక ఇంజెక్షన్ వేయించాడు, వెళ్ళిపోయాడు. రాత్రి యజమానుడు పడుకున్న తర్వాత లేచి అంటుంది, ఆ సాటి పశువుతో అంటుంది, ఎద్దుతో, ఏమే ఏంటి సంగతి అంటే, ఏముంది దినమంతా నేను కష్టపడ్డాను అంటే, ఈ ఎద్దు అంటుంది, నీకు అసలు తెలివి లేదు, నేను చూసావా కళ్ళు పెద్దగా చేసి ముందు కాళ్ళు అటొకటి ఇటొకటి పడవేసి వెనక కాళ్ళు అటొకటి ఇటొకటి పడవేసి అనారోగ్యం వచ్చినట్టు నటించాను చూసావా, నటిస్తే నాకు ఎంత మంచి రెస్ట్ దొరికింది అనుకుంటున్నాను. ఇవాళ ఉదయం నుండి సాయంత్రం 5 గంటల వరకు మీరు వచ్చే వరకు నేను హాయిగా పడుకున్నాను, గడ్డంతా తినుకుంటున్నాను, నాలాగా ఉండాలే అని అన్నది. అప్పుడు ఆ మరొక జంతువు అంటుంది, మరొక ఎద్దు అంటుంది, అమ్మో నాకంత నాలెడ్జ్ లేదులే, నేను అలా చేయలేనులే అంటుంది. నేను చూడు ఏ కష్టం చేయకుండా హాయిగా ఉంటున్నాను. ఇలా 2 రోజులైంది, 3 రోజులైంది. రోజు అదే పాట పాడుతుంది. ఉదయాన్నే అలాగేదో అనారోగ్యంగా ఉన్నట్టు పడుకుంటుంది. సాయంత్రం దాకా మంచిగా గడ్డి తింటుంది. మళ్ళీ సాయంత్రం ఇంజెక్షన్ పడుతుంది, బలం ఇంజెక్షన్. ఆ తర్వాత రాత్రి వేళ లేచి ఆ సాటి ఎద్దుతో అంటుంది, నేనెంత తెలివిగా ప్రవర్తిస్తున్నానో చూడు, హాయిగా పని తప్పించుకుంటున్నాను. నీవేమో ఎద్దులాగా తెలివి లేదు, ఏమి లేదు. ఎంత కొట్టినా పని చేస్తూనే ఉన్నావు నీవు అంటూ చెప్పి 4వ రోజు ఉదయాన్నే మళ్ళీ చూస్తే అదే పరిస్థితిలో ఉంది. సరే అని మరొకరి ఎద్దును అరువు తెచ్చుకున్నాడు, వెళ్ళి వ్యవసాయం చేసుకున్నాడు, వచ్చాడు. సాయంత్రం వచ్చి ఆయన పడుకున్న తర్వాత అప్పుడు అంటుంది ఈ ఎద్దు, ఆ పనికి వెళ్ళొచ్చిన ఎద్దుతో, ఏమే ఏమంటున్నాడు మన గురువు గారు అంటే, ఏమో తెలియదు నాకు గాని మధ్యాహ్నం వేళ నన్ను ఆ మడిలో ఆ వ్యవసాయం దున్నుతున్న స్థలంలో ఉంచేసి ఆయన ఒక చెట్టు కిందికి వెళ్ళాడు. ఆ చెట్టు కింద ఒక కటికవాడొచ్చి అతనితో మాట్లాడుతుంటే చూశాను. ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియదు అన్నాడు. అనగానే దీనికి భయం పట్టుకుంది. కటికవాడొచ్చాడా? అరే ఎలా మరి? ఏమో ఏదో మాట్లాడుకున్నారు, దూరం నుండి నాకు వినబడలేదు. మొత్తానికి ఆ చెట్టు కిందికైతే మధ్యాహ్నం వేళ ఒక కటికవాడొచ్చి ఎళ్ళాడు. అంతే. తెల్లవారి 4 గంటలకు లేవక ముందే కటికవాడొచ్చాడు. ఈ ఎద్దును తీసుకొని పోయి వధించేశాడు. ప్రియులారా, యజమానుడు విలువ పెట్టి కొనుక్కున్న ఎద్దు అది పని కొరకే నియమించబడి ఉన్నది. పని కొరకే కొనుక్కున్నాడు దాన్ని వెల ఇచ్చి, మరే కారణం కొరకు కాదు. ఆ పనిని, ఆ కాడిని మోయకపోతే ఆయన కటికవానికి అమ్మేస్తాడు. తెల్లవారి లేవనే లేదు నిద్ర నుండి, కటికవాడు వచ్చాడు, తీసుకొని వెళ్ళాడు. అంతే, తెల్లవారేసరికి అది మాంసముగా మారిపోయింది. ప్రియులారా, నీకు నాకు దేవుడు ఆయుష్ ఇచ్చాడు. ఎందుకంటే ఆ యజమాని కాడిని మోయమని. ఆయన తన స్వరక్తం ఇచ్చి క్రయధనముగా మనల్ని కొనుక్కున్నది ఆయన కాడి మోయుట.
ఆయన చెప్పాడు, నా కాడి సులువుగా ఉంటుంది. ప్రభు యొక్క పని భారము కాదు ఎవరికి. భారభరితమైన పనిని నీకు పెట్టాడు దేవుడు. నీవు మోయగలిగినంత బరువునే పెడతాడు. అంచేత నీవు నటనలాడుతూ, ఆ పని ఉంది బ్రదర్, ఈ పనిలో బిజీగా ఉన్నాను బ్రదర్ అంటూ నీవు రకరకాల వేషాలు వేస్తే ఆ ప్రభు నిన్ను కటికవానికి అమ్మేస్తాడు సుమా. అప్పగించేస్తాడు కటికవాడు. ఎవడువాడు? సాతానుడు. సత్యమును నమ్మని వానికి అబద్ధమును నమ్మునట్లు మోసపరిచే ఆత్మను వాని మీదికి పంపాడు అని ఉంది. కటికవాడిని పంపించేస్తాడు ప్రియులరా. అంచేత నీకు దేవుడు ఎందుకు ఆయుషిస్తున్నాడు అనుకుంటున్నావు? కరోనా రాకుండా ఎందుకు కాపాడుతున్నాడు అనుకుంటున్నావు? కరోనా వచ్చినా ఎందుకు ఆరోగ్యవంతుడిగా చేశాడు అనుకుంటున్నావు? ఆయన కాడి మోయటకే. సౌదీ అరేబియాలో ఒక మంచి ఉద్యోగం ఇచ్చి మంచి జీతం ఎందుకు ఇస్తున్నాడు అనుకుంటున్నావు? ఆయన కాడి మోయట కొరకే. నీవేదో సుఖ సౌఖ్యాలు భోగభాగ్యాల కొరకు నిన్ను దేవుడు అక్కడికి పంపలేదు. నీకు చిన్న ఉద్యోగం ఇచ్చిన దేవుడు ఎందుకు ఇచ్చాడు అనుకుంటున్నావు? ఆయన కాడి మోయట కొరకే. దట్ ఈస్ అవర్ ఫస్ట్ రిక్వైర్మెంట్ ఆఫ్ దిస్ లైఫ్. అందుచేత ప్రియులరా, మనము కాడి మోద్దాం. నీవు నాకు పిల్లలు ఉన్నారండి, చిన్న పిల్లలు ఉన్నారండి, భార్య అనారోగ్యంగా ఉందండి, డబ్బులు లేవండి, జీతం రాలేదండి, ఏ కారణాలైనా చెప్పండి కాక, అది కాడిని తప్పించుకునే కారణమే అయితే ఆయన నిన్ను కటికవానికి అప్పగించేస్తాడు. అంచేత యేసు ప్రభువు శిలువ మరణము వరకు వెళ్లే వరకు కాడిని తప్పించుకున్నాడా? తండ్రికి పరిపూర్ణమైన విధేయత చూపాడు. అలాగే నీవు నేను ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆయన కాడిని మోయడానికి సిలువ వంటి శ్రమ అయినా పర్వాలేదు, మనం సంతోషంగా మోద్దాం. అప్పుడు ఆయన మనల్ని కటికవాడికి అప్పగించాడు. ఆయనకి ఇష్టమైన పశువుగా ఆయన పోషించుకుంటాడు, పెంచుకుంటాడు. దేవుడు అలాగన మనందరి ఆత్మీయ జీవితాలను ఈ యొక్క సంఘం అనే నేలకు క్షేమమునిచ్చి ఒక పురుగులాగా పూర్తిగా తగ్గించుకుంటూ, ఎన్ని తలాంతులు ఉన్నా పర్వాలేదు, పూర్తిగా తగ్గించుకునే స్థాయిలో మన విశ్వాసాన్ని చివరి వరకు కొనసాగిస్తూ, పశువు వలె మనము ఆయన కాడిని మోస్తూ, సంఘంలో సాటి విశ్వాసుల యొక్క భారములను మోస్తూ మనము ముందుకు వెళ్దాం. అలాగే 6వ దినపు నూతన సృష్టిలో మన ఆత్మీయ జీవితాన్ని మలచుకుందాం. దేవుడు ఆ విధంగా ఈ యొక్క ATCF ప్రేయర్ సెల్లో ఉంటున్న విశ్వాసులను, దైవజనులను, సేవకులను, స్నేహితులను, సహోదరులను, సహోదరిమణులను మనందరినీ కూడా సంఘమును నేలలో మరుగుగా ఉండి సంఘమునకు క్షేమాన్ని కలిగించే ఒక పురుగు వలె, నేల మట్టుకు తగ్గించుకోగలిగిన పురుగు వలె, క్రీస్తు ప్రభు కాడి మోయగలిగిన పశువు వలె, క్రీస్తు కొరకు గొర్రెపిల్లగా మార్చబడగలిగిన దీనత్వంతో మనం జీవిత యాత్ర చేస్తూ 6వ దినపు నూతన సృష్టిలోనికి ఎదుగుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. కళ్ళు ఉంచండి, కనులు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం రాజా, నీకు స్తోత్రం, స్తోత్రం ప్రభువా, స్తోత్రం. కోతెంతో విస్తారము కోసేడి వారెవరు, కోతెంతో విస్తారము కోసేడి వారెవరు, కొంతైన సేయంగను కొంతైన సేయంగను కోరిక కలిగుందుము. ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, యేసు వార్తను చాటింపను
ఏల నిర్లక్ష్యము లేచిరారమ్ము సోదరా, ఏది నీ సాక్ష్యము. ప్రాణాలు బలి ఇచ్చిరి, ప్రభునెంతో సేవించిరి. ప్రాణాలు బలి ఇచ్చిరి, ప్రభునెంతో సేవించిరి. సింహాల కెరయైనను, సింహాల కెరయైనను చింతేమి లేకుండేది. ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము. యేసువార్తను చాటింపను ఏల నిర్లక్ష్యము లేచినారమ్ము సోదరా, ఏది నీ సాక్ష్యము. విన్న పాఠములు మనందరికీ ఆధ్యాత్మికంగా మన హృదయములలో స్థిరపరచబడి మనలను 6వ దినపు పురుగుల వలె, పశువుల వలె ఆత్మీయంగా ఎదిగింపు చేయటకై దయచేసి సహోదరి మేరీ గారు, మై రిక్వెస్ట్ సిస్టర్ మేరీ టు లీడ్ us in our prayer. ఈ వాక్యం మనందరికీ దీవెనకరముగా ఉన్నట్లుగా సహోదరి మేరీ అన్మ్యూట్ చేసుకొని ప్రార్థనలో నడిపించాలని మనం చేస్తున్నాం. దేవ తండ్రి ప్రభా, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం నాన్న. నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటున్నాం ప్రభా. నాన్న తండ్రి ప్రభా, ఈ వాక్యం ద్వారా నాన్న తండ్రి ప్రభా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాన్న తండ్రి ప్రభా, నాన్న పురుగు ద్వారా నాన్న తండ్రి ప్రభా మీరు నాన్న మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. యేసయ్యా మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు ప్రభా. నాన్న తండ్రి ప్రభా జంతువుల ద్వారా నా తండ్రి ప్రభా మీరు నాన్న తండ్రి ప్రభా మాకు నాన్న తండ్రి పాఠాలు నేర్పిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాన్న. యేసయ్యా మీకు స్తోత్రాలు. నాన్న చేప ద్వారా మాతో మాట్లాడారు, నాన్న పురుగు ద్వారా మాట్లాడారు ప్రభా. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం, మీకు స్తోత్రాలు, మీకు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాన్న మీ కృపలో దేవా తండ్రి ప్రభా మమ్మల్ని నాన్న తండ్రి ప్రభా నాన్న తండ్రి నాన్న చేపలోను తండ్రి ప్రభా పురుగులోను ఉన్న నాన్న మంచి క్వాలిటీస్ ని ప్రభా నాన్న తండ్రి ప్రభా మేము కూడా తండ్రి ప్రభా నాన్న దేవా నేర్చుకోవడానికి దేవా తండ్రి వాటి ప్రకారం నడుచుకోవడానికి దేవా నాన్న మాకు నేర్పించమని మొరపెట్టుకుంటున్నాం ప్రభా. నాన్న తండ్రి ప్రభా నాన్న కంపు కొట్టే పురుగులుగా, చీడ పురుగులుగా కాకుండా తండ్రి ప్రభా నాన్న యూస్ఫుల్ గా ఉండే పురుగులుగా తండ్రి ప్రభా మమ్మల్ని మార్చమని నీ పాసంలో మొరపెట్టుకుంటున్నాం యేసయ్య. దేవా తండ్రి ప్రభా నాన్న ఎంతో చక్కటి వాక్యాన్ని అందించిన బ్రదర్ని బట్టి మీకు వందనాలు నాన్న, మీకు స్తోత్రాలు. ఇంకా అధికంగా నాన్న మీ సేవలో వాడుకోమని ప్రార్థిస్తున్నాం నాన్న. తండ్రి చేరి వచ్చిన బిడ్డలందరూ తండ్రి ప్రభా నాన్న మిమ్మల్ని స్థుతిస్తున్నాం ప్రభా. అందరినీ దీవించండి, ఆశీర్వదించండి, ఈ కృపలో భద్రపరచుకోమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామమున స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. ఓవర్ టు పాస్టర్ విల్సన్ గారు. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరులరా, ఇంతవరకు దేవాది దేవుడు తన దాసుల్ని ఎత్తిబట్టి 6వ దినపు సృష్టి మొదటి భాగములో సంఘములో ఉన్నటువంటి విశ్వాసి ఏ రీతిగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ప్రభు మన ఎదురు తోడుకుని వచ్చినారు. సంఘానికి మేలు చేసేటువంటి పురుగులుగా మనం ఉండవలసిన వారంగా ఉన్నామని పరిశుద్ధ లేఖనాలు ఎంతో స్పష్టంగా తేటపరిచినాయి. అట్టి దానికి భిన్నంగా ఉండి ఉంటే గనక ఇప్పుడైనాను మనము మార్చుకుని ప్రభువుకు విధేయులమై సంఘానికి మేలు చేసేటువంటి పురుగులుగా ఉండటానికి, మన జీవితాన్ని ప్రభు యొక్క మహిమార్థమై ఉండటానికి దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటూ ముగింపు ప్రార్థనలో ఏకీభవిద్దామండి. ఈ యొక్క ముగింపు ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు రవికుమార్ గారు ముగింపు ప్రార్థన చేస్తారండి. తదుపరి దైవ సేవకులు జాన్ సుందర్ గారు మనం బ్లెస్సింగ్ చేస్తారు. Our loving and gracious Heavenly Father, in the name of our Lord and our Savior Jesus Christ, we once again come to thy throne of grace. Lord, we thank you for this day. Thank you for endorsing one more day in our life, O Lord. Thank you, Lord, for speaking to us through thy word. Lord, thy word is
Lord, sharper than any two-edged sword, Lord. Lord, it pierces our hearts and minds. Thank you, Lord, for speaking to us. Lord, through thy Holy Spirit, thank you, Lord, for guiding us and leading us. Thank you, Master, for enabling us, Lord, to learn valuable spiritual lessons, Lord, even from thy creation. Lord, we thank and we praise you, Lord. Many a times, oh Lord, we, Lord, just simply read thy word, Lord, knowing that on first day you created this, on second day you created, on third day you created this. But Lord, many a times, Lord, we are ignorant, O Lord, of what you are speaking unto us. Thank you, Lord, for anointing thy servant, Brother John Sundar also, Lord, and Lord, revealing unto us, O Lord, the deeper meanings, and Lord, why, Lord, this recreation, Lord, you have done, Lord, so that, Lord, we may understand, Lord, the spiritual truths that are behind it and correct our lives. Thank you, Lord, for speaking to us today, Lord, to the insects, and also, Lord, to the, Lord, the tamed animals, O Lord. Father, especially we humble ourselves. Lord, guide us and lead us, Lord. Whatever spiritual lessons we have learned today, Lord, enable it to apply to our lives. Lord, wherever we have fallen short of thy glory, Lord, enable us to correct ourselves, so that, Lord, we all, Lord, as thy body, may bring glory and honor unto your holy name. Lord, guide us and lead us. Thank you, Master, for all those who could join in Zoom also. And Lord, we pray, Lord, thou give grace also, that, Lord, many more may be able to join and also be blessed, O Lord, so that we all may be spiritually edified. And Lord, we may bring glory and honor unto your holy name. Wherever we are, Lord, help us, O Lord, to be your faithful witnesses. Once again, giving you all the glory and honor, we humble ourselves and ask this prayer in the mighty, holy, and blessed name of our Lord and our Savior Jesus Christ. Amen. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందామండి. తొట్టిల్లకుండా మనలను కాపాడుటకును, తన మహిమ ఎదుట నిర్దోషులుగాను నిష్కలంకులుగాను పరిశుద్ధులుగాను నిలవబెట్టుటకు శక్తిమంతుడైన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని దివ్య మనోహరమైన సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడై ఉండి, మనమందరము 6వ దినపు నూతన సృష్టిలో ఉన్న ఆధ్యాత్మిక అనుభవములను మన బ్రతుకులో ఒక్కొక్కరిలో అది అనుభవముగా మార్చబడి, ఆ ప్రకారముగా మనము మోల్డ్ చేయబడి, ఆ ప్రకారముగా మనము దేవునికి ఇష్టమైన నూతన సృష్టిగా మారుటకు మనందరికీ సహాయం చేసి ముందుకు నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.